మనకు ఎంతో సుపరిచితులైన ఎంత చక్కటి ధ్యానాన్ని మనందరికీ కూడా ఇన్ని రోజులు క్లాస్ తీసుకున్నటువంటి శివ మాస్టర్ గారు ఈరోజు క్లాస్ తీసుకుంటున్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారు. మంచి క్లాస్ ఉంటుంది. చక్కగా మన సార్తో మనం క్లాస్ విందాము. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా అందరికీ రోజుల శుభోదయం. తర్వాత ఎస్ మేడం. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ చేయొచ్చు కదా మేడం. సార్ గుడ్ మార్నింగ్ అందరికీ, ఆత్మ బంధువులకి, ధ్యానులందరికీ శుభోదయం. ఎంతమంది వచ్చారు ఈరోజు? 30. ఓకే. ఇంకా పెరుగుతుంది సార్. ఇప్పుడు కాసేపట్లో అలా 38 వరకు పోతుంది అనమాట. ఇంతవరకు రారు, ఇప్పుడు పెరుగుతుంది. క్లాస్కి అటెండ్ అవుతున్నారు. ఆ, ఓకే. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి హొప్పో నో టెక్నిక్. ఆల్రెడీ ప్రీవియస్ తరగతుల్లో మనం దీని గురించి తెలుసుకున్నాం. సో ఇది నో టెక్నిక్ అనేది, ఇది ఒకసారి అందరు రాసుకోండి. ఆల్రెడీ ప్రీవియస్ ఇది, ఇప్పుడు ఏదైతే టెక్నిక్ చెప్తున్నామో అది కనుక మనం 60 to 90 days కనుక ప్రాక్టీస్ చేస్తే మెడిటేషన్లో, మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూస్ అయినా అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, చాలా మంది మన ఫైనాన్షియల్గా మన దగ్గర డబ్బులు తీసుకొని తర్వాత ఎగ్గొట్టేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా 60 to 90 daysలో ఖచ్చితంగా తీరుతాయని ప్రూవ్ చేయబడింది. సో ఈ హొప్పోనొపోనో టెక్నిక్ అనేది జర్మనీ వాళ్ళ సంప్రదాయం. హవాయిలో హొప్పోనొపోనో టెక్నిక్ అంటారు. మన తెలుగులో వచ్చేసి విషయాలను, ఆత్మ సంబంధాలను సరిచేయటం. విషయాలను, ఆత్మ సంబంధాలను సరిచేయటం. సో ఇది చాలా అద్భుతమైన టెక్నిక్. సో దీని మీద ఎన్నో కంట్రీస్ లో కూడా మెడిటేషన్ సెషన్లు కూడా జరుగుతూ ఉంటాయి ఈ టెక్నిక్ రిలేటెడ్ గా. సో దాన్ని మనం అతి క్లుప్తంగా, సరళంగా అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఈరోజు. ఒకసారి రాసుకున్న అందరూ హొప్పో. ఒకసారి స్క్రీన్ షాట్ పెడతాను, లేదంటే రాసుకోండి. హెచ్ఓ అపాస్ట్రఫీ పెట్టి ఓపిఓ ఎన్ఓ, హెచ్ఓ అపాస్ట్రఫీ ఓపిఓ ఎన్ఓ పిఓ ఎన్ఓ, హొప్పోనోపోనో టెక్నిక్. మళ్ళీ చెప్తున్నా, హెచ్ఓ అపాస్ట్రఫీ అంటే పైన ఒక చిన్న గీత, ఓపిఓ ఎన్ఓ పిఓ ఎన్ఓ, హొప్పోనోపోనో టెక్నిక్. అసలు దీన్ని మెయిన్ సృష్టించింది మోర్నా. తెలుగులో రాసుకోండి, మోర్నా సిమియోనాచో. జర్మనీ ఆవిడ ఇది. జర్మనీలో మొట్టమొదటిసారిగా ఇది సెమినార్లు ప్రారంభమయ్యాయి అక్కడ. దీని మెయిన్ సృష్టికర్త మోర్నా సిమియోనాచే. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది నేము, మోర్నా సిమియోనాచే. స్పెల్ మిస్టేక్స్ అయిన పర్లా మీకు అర్థమయ్యే విధంగా రాసుకోండి పేరు. ఎందుకంటే రేపు ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ అడిగినప్పుడు ఫస్ట్ అసలు ఇది ఎక్కడి నుంచి అని అడుగుతారు. కాబట్టి మనం దీన్ని కనిపెట్టింది ఎవరంటే ఈవిడే, మోర్నా సిమియోనాచే. జర్మనీలో మొట్టమొదట ఫస్పికా అనే సెమినార్లో దీన్ని యూజ్ చేయడం జరిగింది. సో దీన్ని మనం హవాయి భాషలో వాళ్ళు ప్రార్థన అంటారు. హవాయిలో అది వీళ్ళు చేసే ప్రార్థన. దీనిలో మొత్తం 4 రకాల అఫర్మేషన్స్ ఉంటాయి. ఫస్ట్ రాసుకోండి, ఐ ఆమ్ సారీ. ఫస్ట్ ఇంగ్లీష్లో రాసుకుందాం. ఫస్ట్ పాయింట్, ఐ ఆమ్ సారీ, ఫర్గివ్ మీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. తెలుగులో రాసుకోండి, క్షమించండి. ఫస్ట్ అఫర్మేషన్, క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ధన్యవాదాలు.
మళ్ళీ ఒకసారి 4 రిపీట్ చేస్తున్నా ఇంగ్లీష్లో. సారీ, ఐఆమ్ ఐఆమ్ సారీ. ఫస్ట్ పాయింట్ ఐఆమ్ సారీ. సెకండ్ వన్ ఫర్గివ్ మీ. థర్డ్ వన్ ఐ లవ్ యూ. ఫోర్త్ వన్ థ్యాంక్ యూ. అలాగే తెలుగులో క్షమించండి. ఫస్ట్ది దయచేసి నన్ను క్షమించండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ధన్యవాదాలు. ఇక్కడ ప్రేమ అంటే ఏదో ఒక ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పు ఆ ప్రేమ కాదు, అన్కండిషనల్ లవ్ అన్నమాట. మనకు ప్రకృతి మాత ఏదైతే మనకు అందజేస్తుందో అటువంటి లవ్. తల్లి మనకు ఏదైతే పరిపూర్ణమైన ఎటువంటి నిష్కమలకు లేకుండా ఒక ప్రేమ అందిస్తుంది చూసారా, దాన్ని మనం ఈ యొక్క ఎఫర్మేషన్స్ లో మనం పెట్టుకొని చేస్తే ఖచ్చితంగా దీని యొక్క రిజల్ట్ 30 నుంచి 90 డేస్ లోపల. ఎవరైతే రెగ్యులర్ గా మనం పద్దాకులు ఈ టెక్నిక్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి. మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో ఇవన్నీ మనస్ఫూర్తిగా అంటే 100%. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఇప్పుడు ఈ లైఫ్ లో మనం అనుభవించేవన్నీ కూడా గత జన్మ నుంచి మనం తెచ్చుకుని ఇదంతా క్లారిటీ ఉంది మీకు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు కొత్త వాళ్ళు ఏం కాదు, ఎన్నో క్లాసుల్లో అటెండ్ అయ్యి మరి చాలా సెషన్ నుంచి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో వచ్చే ప్రతి సంఘటనకు వాటికి గతంలో నుంచి మనకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ మనకు తగులుతూ ఉంటాయి. అవునా కదా? మనకున్న రోగాలు కావచ్చు, మనకున్న కుటుంబ సమస్యలు కావచ్చు, ఏదైనా సరే ప్రీవియస్ ఫాస్ట్ నుంచి మనం కర్మల నుంచి తెచ్చుకున్నాయి. సో వీటన్నిటి నుంచి అతి త్వరగా బయటపడాలంటే ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. గుడికి వెళ్తే పోతాయా చెప్పండి? టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుంటే కర్మలన్నీ దగ్ధం అవుతాయా? వెళ్ళాలి, అదొక పాత్. కానీ ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, నీ కర్మలు నువ్వు పోగొట్టుకోవాలంటే దానికి రెమెడీ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ. నువ్వు పొందిన జ్ఞానం ద్వారానే ఆ జ్ఞానం అనే ఒక అగ్నిలో నీ కర్మలన్నీ కూడా దగ్ధం అవుతాయి. అవునా కాదా? సో మరి ప్రతిరోజు మనం సాధన చేస్తున్నాం, ఎన్నో క్లాసులు వింటున్నాం. మరి కొంతమందికి 4 రోజులు ధ్యానం చేస్తే అబ్బా హాయిగా ఉంటది, 5 రోజు కొద్దిగా నొప్పులు వస్తూ ఉంటాయి, మళ్ళీ తర్వాత కొద్దిగా కుదరదు ధ్యానం. ఇలా రకరకాలు వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఈ యొక్క ఈ రెగ్యులర్ ప్రాక్టీస్ అనేవి ఉంటాయి. అదొకటైతే మనం చేసే పొద్దున ఈ గంట ధ్యానం ఆ రోజు చేసే మన యొక్క వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే డే టు డే లైఫ్ లో ఈరోజు ఆఫీస్కి వెళ్తాము, ఆఫీస్ అట్మాస్ఫియర్, మనం అక్కడ 10 మందితో మనం మింగిల్ అయ్యే విధానం, మనం చేసే కర్మ, ఇది కూడా మన యొక్క సాధనకి ఎఫెక్ట్ ఉంటుంది. మన డే అంతా పర్ఫెక్ట్ గా ఉన్నాం అనుకోండి, సాధన అద్భుతంగా కుదిరిద్ది. డేలో మనం పర్ఫెక్ట్ లేకుండా ఏదన్నా మళ్ళీ చిన్న చిన్న తప్పులు చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, మళ్ళీ లోపల ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు అవే గుర్తొస్తా ఉంటాయి. అందుకని ధ్యానం అనేది రోజు రెగ్యులర్ గా బాగా కుదరాలంటే, ఫర్ సపోజ్ ఈ రోజు థర్స్డే, ఈ రోజు నేను చేసే నా యొక్క వ్యక్తిగత కార్యకలాపాలు, నా యొక్క నడవడిక, నా యొక్క దీన్ని బట్టి కూడా రేపు మార్నింగ్ మెడిటేషన్ అనేది కుదరటమో కుదరపోవటం అనేది ఆధారపడి ఉంటుంది. అవునా కాదా? మన పీస్ ఆఫ్ మైండ్ కూర్చోగానే డీప్కి వెళ్ళాలంటే ఇక్కడ ఏమి ఉండకూడదు. ఇక్కడ ఏమి ఉండకూడదు ఉండాలంటే చేసే ప్రతి పని మీద ఎరుకు ఉండాలి, అవేర్నెస్ ఉండాలి, మాట్లాడేటప్పుడు అవేర్నెస్ ఉండాలి, ఆఫీస్లో పని చేసేటప్పుడు అవేర్నెస్ తో చేయాలి, తోటి వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు చాలా ఎరుగుతో మాట్లాడాలి. సో ప్రతిదీ అకౌంటబిలిటీయే. మనం అనుకుంటాం ఆ, చాలా మనకు తెలియకుండా చిన్న చిన్న ఎన్నో పొరపాట్లు చేసుకుంటూ వెళ్తాం, అవి ఎవరు అబ్జర్వ్ చేయలేను. ప్రతిదీ మన లైఫ్ లో మనం ఈ జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా అది చెడు అవ్వచ్చు, మంచి అవ్వచ్చు, అన్ని అకౌంటబిలిటీ ఉంటాయి. ప్రతి దానికి మనం లెక్క చెప్పాల్సిందే. సో ఎప్పుడైతే ఈ యొక్క పరిపూర్ణమైన అవగాహన వస్తుందో మనిషిలో మానసిక పరివర్తన వస్తుంది, బుద్ధి యొక్క కుశలత పెరిగిద్ది. మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, అసలు ఎందుకు మనం ఈ భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చాం, మన లైఫ్ పర్పస్ ఏంటి, మనకు వస్తున్న ఈ బాధలకు కష్టాల కారణాలు ఏంటి. చాలా మంది బాధలు కష్టాలు రాగానే కుంగిపోతారు, కానీ అక్కడి నుంచి ఇంకొక ఎదుగుదల స్టెప్ ఇవ్వడానికి అనేది ఎవరికి తెలియదు. అది అర్థమైందా? చాలా మంది మెడిటేషన్ చేస్తూ ఉంటారు, హ్యాపీగానే ఉంటుంది లైఫ్. ఏదో ఒక సడన్ గా వాళ్ళ జీవితంలో అనుకోని సంఘటన ఎదురైపోతుంది మళ్ళీ.
ఎందుకు ఎదురవుతుంది అంటే అక్కడి నుంచి ఇంకా ఎదగటానికి, కిందకి దిగటానికి కాదు, ఇంకా అతన్ని ముందుకు తీసుకెళ్లి అతని ద్వారా ఇంకా ఏ అద్భుతమైన కార్యక్రమాలు చేయించడానికి ఆ ఆ కష్టాలు అనేవి, బాధలు, అసలు కష్టాలే కదా ఒక సంఘటన లాగా మనం తీసుకున్నట్టయితే మనం అక్కడి నుంచి గ్రోత్ అనేది ఉంటది, అక్కడి నుంచి ఆగిపోం. ఓకేనా? సో ఇది రెగ్యులర్ గా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో ఇది హొప్పోనొప్పోనో టెక్నిక్ గురించి ఈ రోజు క్లుప్తంగా తెలుసుకుందాం. సో దీన్ని మనం దేనికైనా అప్లై చేయొచ్చు, దేనికైనా అప్లై చేయొచ్చు. ఓకేనా? మన కుటుంబ సంబంధ బాంధవ్యాలు కావచ్చు, లేదంటే మన ఫ్రెండ్స్ లో, ఫర్ సపోజ్ నా ఫ్రెండ్ ఒకడు నాకు దగ్గర ఒక 5 lakhs తీసుకుని నా దగ్గర ఎగ్గొట్టాడు. ఎగ్గొట్టాక ఏమవుతాడు, మానసికంగా వీడు 5 లక్షలు పోయినాయి పోయినాయి అని అనుకుంటాడు. ఎప్పుడైతే ఈ ఒప్పో టెక్నిక్ గనక మనం మనస్ఫూర్తిగా ధ్యానంలో కూర్చొని ఈ 4 ఎఫర్మేషన్స్, అతను మనకి ఇవ్వపోవటానికి ఏదో ఒకటి కనెక్టివిటీ ఉంటది. అర్థమైందా? మనం అనుకుంటాం వాడు ఎగ్గొట్టాడు అనుకుంటాం, కానీ పాస్ట్ లో వాడికి మనకి ఏదో రిలేషన్ ఉంటది. వాడికి నేను ఎగ్గొడతాం, లేకపోతే వాడిని ఒక బిజినెస్ లో మోసం చేయటం, లేకపోతే వాడికి నేను బాకీ ఉండటం, ఇవన్నీ మనకు తెలియదు కదా. తెలియక బాహ్య ప్రపంచంలో కొట్టుకొని వస్తా ఉంటాం. వాడు ఎంత కొట్టుకున్నా వాడు ఇవ్వాలంటేనే ఇస్తాడు, ఇవ్వలేదంటే ఐపీ పెడతాడు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో. సో కాబట్టి అక్కడ అటువంటి విషయాలు కూడా ఈ ఒప్పోనొప్పో టెక్నిక్ ద్వారా మనం ఆ బయటపడొచ్చు. అట్లాగే శారీరక మానసిక వ్యాధులు, ప్రీవియస్ జర్మనీలో ఎంతో మంది మానసిక రోగుల్ని ఈ ఒప్పోనొప్పో టెక్నిక్ ద్వారా స్వస్థత పరిచారు. మొండి రోగాలు కూడా, ఎవరికి డాక్టర్లకు అంతుబట్టిన మొండి రోగాలు కూడా ఈ ఒప్పోనొప్పో టెక్నిక్ ద్వారా మరి ఎంతో మందిని సరి చేశారు మానసికంగా. మానసిక ఆరోగ్యం బాగుంటే శారీరక ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడు కూడా శారీరక ఆరోగ్యం అనేది మానసిక ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. మానసికంగా మనం ఎప్పుడైతే మన ఆరోగ్యం సరిగ్గా ఉండదో దీని యొక్క ప్రభావం శారీరక ఆరోగ్యం మీద చూపెడతాం. అది ఒకసారిగా చూపెట్టదు, డే బై డే డే బై డే కొన్ని రోజులు పోయాక ఏదో ఒకటి అటాక్. ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, ఒకసారిగా వచ్చేదా షుగర్? ఒకసారిగా వచ్చిద్దా? ఒక గంట టెన్షన్ పడంగానే వచ్చేది షుగర్? ఎప్పటి నుంచో 2-3 years నుంచి టెన్షన్ పడతా ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తా, స్ట్రెస్ పెంచుకుంటా వెళ్తూ వెళ్తూ వెళ్తే ఏదో ఒక రోజు చక్కగా మరి కొత్త సినిమాలో హీరో గనక ఎలా అయితే ఎంటర్ అవుతాడో అది కూడా బయటకు వస్తుంది. సో కాబట్టి వీటన్నిటి నుంచి మనం ఏదైనా కావచ్చు, ఇటు శారీరక ఆరోగ్యం కావచ్చు, మానసిక ఆరోగ్యం కావచ్చు, కుటుంబ సంబంధాలు కావచ్చు, అట్లాగే మన కర్మల్ని హీల్ చేసుకునే విధానంలో కావచ్చు, అట్లా మరి ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కావచ్చు, ప్రతి ఒక్క దానిలో ఒక్కటంటూ లేదు. మనకి ఏ సమస్య ఉన్నా కూడా దీన్ని గనక మనం నిరంతరం 6 నుంచి 9 నెలలు కనుక, సారీ, 2 to 3 months, 60 days to 90 days కనుక పర్ఫెక్ట్ గా చేసుకుంటే వెళ్తే ఎన్నిసార్లు అయ్యా అంటే ఎన్నిసార్లు అయినా, మనకున్న ఆ బాధను బట్టి, మనకున్న ఆ యొక్క సమస్యను బట్టి. అర్థమైందా? ఫైనాన్షియల్ గా ఈజీగా చెప్పాలంటే, మనం ఇప్పుడు ఎవరికైనా మనీ ఇచ్చాను, వాడి దగ్గర డబ్బులు ఉంటాయి, బాగుంటాయి, కానీ వాడెవడు మనల్ని ఏదిస్తా ఉంటాడు. వాడి దగ్గర మనీ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, కానీ మనకి ఇవ్వడు, వాడికి ఇవ్వాలనిపించదు. అంటే ఫాస్ట్ లో, ప్రీవియస్ లో మనకి వాడికి ఏదో ఫైనాన్షియల్ ఇష్యూ జరిగి ఉంటుంది, అది మనకు తెలియదు. ఎప్పుడైతే మన సాధనా మార్గంలోకి వస్తామో ఖచ్చితంగా మనం క్లారిటీగా, మనకు వచ్చే ప్రతిదీ కూడా ప్రీవియస్ నుంచే మనం తీసుకొని వస్తున్నాము, కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు. అది మనకు తెలియదు కాబట్టి అక్కడ దొక్కల్లో ఉంటాం. ఎప్పుడైతే అది తెలిసిద్దో ఈ రెమెడీస్ ద్వారా మనం వాటిని కూడా మనం పొందవచ్చు. మీరు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కి డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరా? బయట నుంచి అమౌంట్, ఎందుకంటే ఇది మనీ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, మనిషికి అతి ముఖ్యమైనది డబ్బే కదా ఇప్పుడు. డబ్బు, వాటి వల్లే కాబట్టి అనారోగ్యం వచ్చేది. ఎవరిని ఉంటే ఒకసారి చెప్పండి. ఎవరు లేరా? అందరు సేఫ్ సైడ్ ఉన్నారు అయితే. వెరీ గుడ్. సో దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇది మెడిటేషన్ లాగా, ఫస్ట్ మామూలుగా కూర్చోవాలి, లాంగ్ బ్రీత్ ఒక 7-8 తీసుకోవాలి. ఒకసారి అందరు తీసుకోండి. ఫస్ట్ మనం వీటిని ఈరోజు 4 రకాలుగా ప్రాక్టీస్ చేద్దాం. ఒకటి, మనకున్న శారీరక మానసిక రోగాలు పోవటానికి. అర్థమైందా? చూడండి, మన లైఫ్ లో చాలా మంది నిన్నటి వరకు బాగానే ఉంటారు, అప్పటికప్పుడు ఏదో ఒకటి వచ్చేసి మంచం ఎక్కుతారు. అదే కర్మ అంటే. ప్రారంధ కర్మలో ఏదైతే మనం ప్రతిదానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైం వచ్చినప్పుడు దాకా అతను బాగానే ఉంటాడు.
ఆ టైం వచ్చినప్పుడు ఏమీ లేకుండానే చిన్న చిన్నగా అది అతనికి తెలియకుండానే టైము తీసుకొస్తా ఉంటది. మనకు తెలియకుండానే సడన్ గా ఒకరోజు మంచాన పడిపోతాడు. ఒక చిన్న పక్షవాతం రావటం, లేకపోతే హార్ట్ స్ట్రోక్ లాంటిది రావటం, ఇలాంటివి మన కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. వీటన్నిటి నుంచి మనం బయట ముందుగా జాగ్రత్త పడేది హొప్పోనొప్పో టెక్నిక్. దీన్ని గనక మనం రెగ్యులర్ గా కనుక ప్రాక్టీస్ చేస్తే రాబోయే రోజుల్లో మనకు వచ్చే డిసీజెస్ పోతాయి. తర్వాత మనలో ఉన్నటువంటి మానసిక, శారీరక రుగ్మతలు అంటే ఎన్నో రుగ్మతలు ఉంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటది అది. సో వాటి నుంచి కూడా మనం బయటపడొచ్చు. సో ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలో, ఇది మామూలుగా ధ్యానం చేయాలి. ధ్యానం అనేది రెగ్యులర్ గా చేసే పద్ధతి. ఇది కనుక చేసేటప్పుడు మీరు చేయాల్సింది ఫస్ట్ లాంగ్ బ్రెత్లు 8 తీసుకోవాలి. తీసుకోండి ఒకసారి అందరు కళ్ళు మూసేయండి. కళ్ళజోడు తీసేసి కళ్ళు మూసి డీప్ డీప్ గా శ్వాస తీసుకోండి. ఒక 8 శ్వాస తీసుకోండి, వదలండి. 8 డీప్ బ్రెత్లు తీసుకోండి. తీసుకున్నాక రిలాక్స్ గా కూర్చొని ఇప్పుడు మనం ఫస్ట్ మన ఆరోగ్యం గురించి మనం ఈ టెక్నిక్ ని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం. సో ఏ అనారోగ్యంతో అయితే మనం బాధపడుతున్నామో వాటికి సంబంధించిన కర్మని, పాస్ట్ లైఫ్ లో కర్మని మనం మననం చేసుకుంటూ, దాన్ని మనం మననం చేసుకుంటూ ఈ 4 అఫర్మేషన్స్ చెప్పాలి. ఫస్ట్, ఐఆమ్ సారీ. ఐఆమ్ సారీ అంటే క్షమించండి. ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే అన్నిటికన్నా హైయెస్ట్ ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఎప్పుడైతే ఈ నాలుగిటిని మనం మనస్ఫూర్తిగా, ఇప్పుడు ఈ నాలుగిటిని రిపీట్ చేయండి. ఫర్ సపోజ్ ఏదో ఒక మనకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది శారీరకంగా, ఆరోగ్యపరంగా. దాన్ని తలుచుకుంటూ దాన్ని హీల్ అయిపోవాలని, దానికి సంబంధించిన ఏదైతే కర్మ గతంలో ఉందో ఆ గతంలో ఉన్న ఆ కర్మని మనం బ్యాలెన్స్ చేయటానికి, సమతుల్యం చేయటానికి, ఆ ఆ కర్మని నేను దేని ద్వారా అయితే నేను తెచ్చుకున్నానో దాన్ని మనం ఎప్పుడైతే ఆ ప్రేమ భావంతో గనక యాక్సెప్ట్ చేసి మనస్ఫూర్తిగా ఈ 4 అఫర్మేషన్స్, ఐ ఆమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. సో ఇది వినటానికి విచిత్రంగా ఉంటది, కానీ దీని వెనకాల పెద్ద సైన్స్ ఉంది. స్పిరిచువల్ పెద్ద సైన్స్ ఉంది. దాన్ని ఇంకా క్లుప్తంగా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. దయచేసి అందరూ ఒక 11 టైమ్స్ మన శారీరక, మానసిక ఆరోగ్యాల్ని మనం సరి చేసుకోవడానికి, ఆ గతంలో ఏదైతే కర్మల వల్ల మనం ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నామో ఆ యొక్క కర్మలను మనం వాటికి క్షమాపణ కోరుకుంటూ ఈ 4 అఫర్మేషన్స్ ప్రేమతో, మనస్ఫూర్తిగా, మనసుతో నిండుగా, ఏదో ఊరిక నోటితో పలకటం కాదు, మనసులో నుంచి రావాలి. ఆ మనసులో నుంచి వచ్చిన ప్రతి పదం కూడా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి, అణువుకి వెళ్ళాలి. ఒక చిన్న పిల్లాడిని కన్న తల్లి ఎంత ప్రేమగా తన ఒడిలోకి తీసుకొని ప్రేమగా చూసుకుంటుందో, అటువంటి ప్రేమ భావంతో మనం ఈ 4 అఫర్మేషన్స్ 11 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ధ్యానంలోనే ఉంటూ ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించండి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ 4 అఫర్మేషన్స్ చెప్పుకుంటూ నాకున్న మానసిక, శారీరక రోగాలన్నీ కూడా హీల్ అవుతున్నట్టు, గతంలో ఏ యొక్క కర్మ ద్వారా అయితే ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతం నేను దాన్ని అనుభవిస్తున్నానో దాని నుంచి నేను తొందరగా విముక్తి అవ్వాలని ప్రేమతో ఆ వ్యక్తులను, వాటికి సంబంధించిన వాటన్నిటిని కూడా ప్రేమతో మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం.
మనస్ఫూర్తిగా సంపూర్ణ ప్రేమ భావనతో ఆ 4 అఫర్మేషన్స్ మనం పలుకుతూ ఉందాం 11 సార్లు. అది అయిపోయాక నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ రిలాక్స్ అవుతాం. ఓకేనా? ఓకే. సో ఇది మనం శారీరక మానసిక 11 టైమ్స్ అయిపోయింది అందరిది. రైట్. సో ఇలా ఏదైతే మనం ఎటువంటి వ్యాధి అయినా కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధి అయినా కావచ్చు, ప్రతి దానికి రెమెడీ ఉందండి. ఒక ధ్యానంతో పాటు మనకి ఏ ఏ చిన్న చిన్న ఇబ్బందులు అయితే మనం చాలా మంది ఉంటారు, ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఉంటారు, కానీ ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళకు ఉంటానే ఉంటది. అంటే వాళ్ళు ఇంకా ఏదో ఇంకా చెయ్యాలి చెయ్యాలి, ఎక్కడ ఆగకూడదు, ఇంకా ముందుకెళ్ళాలని ఒక ఉద్దేశంతో ఆ పరీక్షలన్నీ జరుగుతూ ఉంటాయి. మాస్టర్స్ అలా వాళ్ళని టెస్ట్ చేస్తూ ఉంటారు. అది తెలిసినప్పుడు మనం దాన్ని దాటుకొని వెళ్తాం. అది తెలియకపోతే మళ్ళీ నేను ధ్యానం చేస్తున్నాను, అందరికి సేవ చేస్తున్నాను, కానీ ఎందుకు నాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అంటే భరించేవాడికి బాధలు వస్తాయి. భరించినోడికి ఏమి రావు కదా. అర్హత ఉన్నోడికి అన్ని కష్టాలు వస్తాయి. అవునా కదా? సో కాబట్టి ఎప్పుడైతే ప్రతిదాన్ని మనం పాజిటివ్ గా థింక్ చేస్తా వెళ్తామో, ఎందుకంటే ఉ- ప్రతిదీ టెంపరీయే. కష్టం వచ్చినా టెంపరీయే, సుఖం వచ్చినా టెంపరీయే. ఆ నిమిషం ఆనందంగా ఉంటాం, మళ్ళీ ఆ సంఘటన దాటి వెళ్ళిపోతా ఉంటాం. లైఫ్ సర్కిల్ అంతే కదా. సో కాబట్టి ఈ హొప్పో టెక్నిక్ ని కనుక మనం తీసుకొని హెల్త్ పరంగా, మెయిన్ మనకి హెల్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అటు మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాయి. ధ్యానం చేస్తున్నాము, మేడం గారు యోగా చేయిస్తున్నారు, ఆహారం మీద కొంత పట్టు వచ్చింది, ఏది తినాలి ఏది తినకూడదని. దాంతో పాటు ఈ హొప్పో టెక్నిక్ కూడా మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీకు క్యాన్సర్ ఉందా, క్యాన్సర్ పేషెంట్లు ఎవరైనా ఉంటే చక్కగా ఏది వచ్చినా కూడా, దీర్ఘకాలిక వ్యాధులన్నిటికీ కూడా మూలం గత జన్మలో మన కర్మలే. ఆ కర్మలను బ్యాలెన్స్ చేసుకుంటూ అవన్నీ పోవాలని మనస్ఫూర్తిగా ఈ 4 అఫర్మేషన్స్ 90 డేస్, మనకి వాళ్ళు 2 months అని ఇచ్చారు, కానీ 90 డేస్ కనుక రెగ్యులర్ గా ఎన్నిసార్లు అయినా చేయండి. ఖాళీ దొరికిందా కళ్ళు మూసుకొని ఈ టెక్నిక్ ని అప్లై చేయండి. ఇది ఫస్ట్, ఆరోగ్యపరంగా. తర్వాత ఫైనాన్షియల్, కుటుంబ సంబంధాలు. అంటే మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్ ఎక్కువ కుటుంబ సమస్యలు ఎక్కువైనాయి. తల్లిదండ్రులు, పిల్లలు, భార్య భర్తలు, తర్వాత అత్త కోడళ్ళు. సో రకరకాలుగా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఈ రోజు భార్య భర్తల మధ్య ఒక ఇష్యూ జరిగింది అనుకోండి, జరుగుతూ ఉన్నాయి. వాటికి ఏదో రిలేషన్ ఉంటుంది పాస్ట్ లో, మనకి తెలియదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను నేను మీకు. ఇక్కడ మేము గుంటూరులో, నేను 2014లో మెడిటేషన్ లో రావడం జరిగింది. సో నేను మెడిటేషన్ లోకి వచ్చాక ప్రతి సండే సాటర్డే క్లాసెస్ జరిగాయి గుంటూరులో. ప్రతి క్లాస్ కి నేను వెళ్ళేవాడిని. సాటర్డే వెళ్ళేవాడిని, కానీ సండే ఏ ఒక్క సండే కూడా మిస్ అవ్వకుండా ప్రతి సండే కూడా ఆ క్లాస్కి వెళ్ళాను. అంతకుముందు ఫ్రెండ్స్ సర్కిల్ ఉండేది, సండే వస్తే వాళ్ళతో సినిమాలకు వెళ్ళటం, సరదాగా గడపటం అలా చేసేవాడిని. ఎప్పుడైతే ఈ ధ్యానం అనే పాత్రలోకి వచ్చానో వాళ్ళ నుంచి కూడా కొద్ది దూరం అయిపోయి ఈ క్లాసుల మీద బాగా కాన్సన్ట్రేట్ చేసేవాడిని. వెళ్ళి వింటాం, ఎంతో మంది ఇట్లా సీనియర్స్ వస్తూ ఉండేవాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళ క్లాసులు వింటూ ఉంటే ఒక మేడము ఒక అనుభవం చెప్పడానికి స్టేజ్ ఎక్కారు ఆ క్లాస్ లో.
వాళ్ళ ఆయన అంతా బాగానే చూసుకుంటాడంట, కానీ సాయంత్రం వచ్చేసరికి పిచ్చ కొట్టుడు కొడతాడంట. పగలంతా బాగానే ఉంటాడు, సాయంత్రం అయ్యేతల్లి కొడతాడంట. విషయం విషయం ఏమి ఉండదు అక్కడేమి. ఒక మాట అనుకోవటం కానీ, ఒక మాట ఏదన్నా ఏముండదు. చిన్న చిన్న వాటికి గొడవపడి, ఆమె పేరు లక్ష్మి మేడం, గుంటూరులో ఉంటారు, ఎస్విఎన్ కాలనీలో. సో చెప్తా ఉంటే ఆ రోజు ఒక సీనియర్ మాస్టర్ వచ్చారు, బాగా సాధనలో దాదాపు 12-14 సంవత్సరాలు. చూసి అవన్నీ ఇప్పుడు మనకి ఏదన్నా, ఇప్పుడు చిన్నపిల్లాడని చెప్తారు ఏదన్నా, ఒక సన్న ఒక ఏదన్నా ఉంటే గొడవాడుకుంటున్నారంటే అదొక అర్థం ఉంటది. ఏమీ లేకుండా పడుతున్నాడంటే, సో గతంలో ఈమె ఆయన్ని హింసించింది భయంకరంగా. దాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి వీళ్ళిద్దరు మరి భార్యాభర్తలు అనే ఒక బంధాన్ని ఏర్పరచుకొని దాన్ని సమతుల్యం చేయడానికి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, తన్ని ఒక జన్మలో తన భర్తగా, ఈమెమో ఈమె భర్తగా తన భార్యగా వచ్చారు. అట్లాగే ఈ జన్మలో మళ్ళీ వాళ్ళే ఆ యొక్క సోల్స్ అనేవి కలిసి, అందుకనే కదా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. సో అక్కడే నిర్ణయించుకొని వచ్చారు కాబట్టి వాళ్ళు రోజు పగలంతా బాగానే ఉంటారు, అంతా బాగానే ఉంటది, అప్పటికప్పుడే కొట్టుకుంటారు. సో అదైతే ఎప్పుడైతే తెలిసిందో అక్కడ కొన్ని సొల్యూషన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె దాన్ని ప్రాక్టీస్ చేయటం, మళ్ళీ రెండు 2 వీక్స్ లోనే వాళ్ళ భర్తలో మార్పు రావడం అనేది ఆ చూశారు. ఆ మేడం గారు కూడా క్లాస్ బాగా అద్భుతం చెబుతారు ఆవిడ. ఒకసారి ఈసారి సెషన్ లో అది నెక్స్ట్ సెషన్ లో పెట్టిస్తారు క్లాస్. సో అంటే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు కూడా పాస్ట్ లో మనకి రిలేషన్ ఉంటది. దాని నుంచి మనం ఇప్పుడు ఎస్కేప్ అయినా కూడా ఇంకో జన్మలో అయినా మనం ఇంకా దాన్ని పెంచుకుంటూ వెళ్తాం, కానీ దాన్ని మనం డిక్రీజ్ చేసుకోం. ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ జంప్ అవ్వకూడదు, స్కిప్ చేయకూడదు. వచ్చింది ఈ సమస్య, ఓకే రాని ఫేస్ చేద్దాం, ఛాలెంజ్ గా తీసుకోవటం, వాట్ నెక్స్ట్ అని మనం ముందుకెళ్తూ ఉండాలి. సో ఇప్పుడు ఫ్యామిలీస్ రిలేషన్స్ లో ఉన్నాయనుకోండి, ఇవాళ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన రవీంద్రరావు సారే ఉన్నారు. ఏదో చిన్న ఇష్యూ జరిగింది వైఫ్ తో, జరగగానే ఆ రోజు వెంటనే హొప్పనొప్పో టెక్నిక్ గనక పెట్టుకుని ఇద్దరు కూర్చొని మెడిటేషన్ చేస్తే అక్కడికక్కడ సాల్వ్ అయిపోతుంది. లేదు అనుకోండి, అది మైండ్ లో స్టోర్ అవుతా ఉంటది. ఆమెను చూసినప్పుడల్లా గుర్తొస్తా ఉంటది, ఇంకొద్దిగా స్టోర్ అవుతా ఉంటది, ఇంకొద్దిగా స్టోర్ అవుతా ఉంటది. అలా స్టోర్ అయ్యి తన మీద ఒక వ్యతిరేక భావన వచ్చేస్తుంది. వ్యతిరేక భావన వచ్చి సంఘటనకి దానికి సంబంధం లేకుండానే ఇద్దరి మధ్య చికాకులు ఏముండదు, అర్థమైందా? కానీ ఒక రకమైన చికాకు, కోపం ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందుకని ఎప్పటికప్పుడు మన ఫ్యామిలీస్ లో కూడా ఎటువంటి గొడవలు ఉన్నా, మనం ఏదన్నా పొరపాటున మనం ఏదన్నా తెలియకుండా మనం ఒక్కొక్కసారి మగవాళ్ళు నోరు, ఒక వాళ్ళకున్న వర్క్ టెన్షన్స్ తో కొద్దిగా కోపడొచ్చు. ఆడవాళ్ళు కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి ఇంట్లో ఉన్న ప్రెజర్ తో, ఆ పిల్లలు ఇంట్లో, ఆ కుటుంబ వ్యవస్థ అంతా కూడా తల్లి స్త్రీమూర్తి కాబట్టి చూసుకునేది. అటువంటి టెన్షన్ లో భర్తను కొద్దిగా కోపడొచ్చు. ఏదైనా సరే సాయంత్రానికి కనుక ఇద్దరు కూర్చొని చక్కగా, ఎవరైతే ఎదురెదురు ఏం కూర్చో అవసరం లేదు, ఇద్దరు మెడిటేటర్స్ అయితే మెడిటేటర్ కానవసరం ఈ హొప్పు నొప్పు టెక్నిక్. జస్ట్ ధ్యానం చేసే వాళ్ళకైతే ఇంకొద్దిగా తొందరగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ధ్యానం చేయని వాళ్ళకి జస్ట్ ఒక 11 సార్లు లాంగ్ బ్రెత్లు తీసుకొని 11 అఫర్మేషన్స్ కనుక, ఆ ఫర్ సపోజ్ వైఫ్ నే మనం ఏదన్నా అన్నాం అనుకోండి, తను ఎదురుగా వచ్చి కూర్చున్నట్టు భావించి, ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ, ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఈ 4 అఫర్మేషన్స్ 11 టైమ్స్ మనస్ఫూర్తిగా చెప్పుకుంటే ఆ యొక్క ఆ ఆ సంఘటన అనేది అక్కడితో సమతుల్యత అయిపోతుంది. దానికి ఇక మనకు స్టోరేజ్ ఉండదు, అదనేది అక్కడితో హీల్ అయిపోతుంది. అర్థమైందా? అట్లాగే అన్నదమ్ములు ఉన్నారు, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు ఎక్కువ ఉంటాయి. ఒక ఏజ్ వచ్చాక, చిన్నప్పుడు అంతా బాగానే ఉంటాం, అంతా అయిపోయాక కొద్ది పిల్లలు ఆస్తి పంపకాల దగ్గర రకరకాలుగా, ఆ నీవంటే ప్రేమరా, నీకు అది ఇచ్చాడు, ఆ మూలది ఇచ్చాడు, నేనంటే ప్రేమ తక్కువ కాబట్టి ఈ చిన్నది ఇచ్చాడు అని రకరకాలుగా అనుకుంటూ, మనకు తెలియకుండానే వాళ్ళ అన్నదమ్ముల మధ్య కూడా విభేదాలు చాలా ఉన్నాయి కుటుంబాలు. ఇంతకు ముందు లేవు, పూర్వపు గత 70-80 సంవత్సరాల క్రితం వెళ్తే ఇటువంటి ఉన్నా కూడా ఒక కుటుంబంలో ఒక పెద్ద జీవితం చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. నువ్వు సై అంటే నేను సై అనేలాగా, ఆ మనం ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కూడా మినిమం అవగాహన అనేది తగ్గిపోయింది ఈరోజు మన కుటుంబ వ్యవస్థలో కూడా. కాబట్టి ఇటువంటి విషయాలు కూడా మనం చక్కగా ఈ యొక్క ఉప్పు నొప్పు టెక్నిక్ ని ఉపయోగించి
ఆ యొక్క విషయాలు కూడా మనం సరి చేసుకునే అవకాశం 100కు 200% ఉంది. ఏ కోర్టు లాయర్ దగ్గరికి వెళ్ళే అవసరంలా, ఎక్కడికి వెళ్ళే అవసరంలా. డైలీ కూర్చొని నీ ఎదుటి వ్యక్తి నీకు ఆపోజిట్ గా ఉన్నా సరే, నువ్వు పర్ఫెక్ట్ గా కూర్చొని ఈ హొప్పో నొప్పో టెక్నిక్ గనక నువ్వు చేయగలిగితే, అక్కడైనా వాళ్ళైనా ఏం చెబుతారండి, కోర్టుకి వెళ్తే లాయర్లు అయినా ఎవరైనా చివరికి అన్ని క్షమించు, సారీ చెప్పు, ఇద్దరు కలిసి ఉంటారు. ఇదే కదా చెప్పేది. దాన్నే మనం ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం అంటున్నాం, ఎందుకు ఆడ దాకా వెళ్ళటం అని. అవునా కాదా? కోర్టు దగ్గరికి వెళ్ళినా లాయర్ దగ్గరికి వెళ్ళినా కౌన్సిలింగ్ ఏం చెప్తారు? ఎవరో ఒకరు తగ్గండి అమ్మా, ప్రేమతో ఉండండి, చక్కగా హ్యాపీగా ఉండండి. అక్కడ వాళ్ళు తెలుసో తెలియక ఈ పదం వచ్చేస్తుంది, అదే కౌన్సిలింగ్ అక్కడ. ఇంకా అంతకన్నా ఏమన్నా ఉంటుందా? ఇద్దరి మధ్య విషయాన్ని సేకరిస్తారు, సేకరించి ఇద్దరు కాంప్రమైజ్ అవ్వండి, హ్యాపీగా ఉండండి. ఆ, ఏదైతే ఇది మీ తండ్రి సంపాదించిన ఆస్తే కదా, ఒకళ్ళు ఎక్కువ తక్కువ ఏమైంది ఇట్లా చెప్తారు కదా వాళ్ళు. అంతేగాని వాళ్ళు ఇంకా గొడవ అయితే పెట్టరుగా. ఫీజు తీసుకున్నప్పటికీ పాపం వాళ్ళు ఎక్కువ అంత మంచి చేయాలనే ప్రయత్నంలో ఉంటారు కాబట్టి. సో అదేదో మనం ఇక్కడే చేసాం అనుకోండి ఇంట్లో, ఆ యొక్క సంఘటన నుంచి మనం బయటపడతాం. అర్థమైందా? ఏ రిలేషన్ అయినా కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్కా చెల్లెలు కావచ్చు, అన్న తమ్ముళ్ళు కావచ్చు, భార్య భర్తలు కావచ్చు. ఆ సంఘటన మనం మనసులో అనుకొని మనస్ఫూర్తిగా దాన్ని యాక్సెప్ట్ చేసి, సో ఆ ఎదుటి వ్యక్తికి మనం చెప్తున్నట్టుగా మనం భావించాలి. అర్థమైందా? ఆ భావంతో చేసినప్పుడు ఆ యొక్క తరంగాలు ఏదైతే మనం మనస్ఫూర్తిగా, అన్నిటికన్నా ప్రేమకి ఎక్కువ స్పీడ్ ఉంటుంది. ఈర్ష్య ద్వేషానికి ఎనర్జీ తక్కువ ఉంటుంది, ప్రేమ తత్వానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో అది మనం నిండు మనసుతో కనుక చెబితే ఖచ్చితంగా అతి త్వరలో మనం దాని నుంచి బయటపడతాం. అర్థమైందా? ఎనర్జీ అంటే ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తున్నాం కదా, మెడిటేషన్ లో మనం ఎంతో మంది మాస్టర్ని కలుస్తూ ఉంటాం. సో ఫర్ సపోజ్ రాణి గారు ఉన్నారు, ఆమె యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఏ మాస్టర్స్ అయితే ఉన్నారో వాళ్ళు కనెక్ట్ అవుతారు. అర్థమైందా? అట్లాగే భగవాన్ రమణ మహర్షి ఉన్నారు, ఆయన సాధనకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఆ ఫ్రీక్వెన్సీలో మనం వెళ్ళాలంటే ఆ స్థాయిలో మనం సాధన చేసినప్పుడు ఆ మహనీయుడు మనకు కనెక్ట్ అవుతాడు. అట్లా ఎంతో మంది మాస్టర్స్ మన సాధనలో ఉన్నప్పుడు యాక్చువల్ గా మనకి ఎవరైతే వాళ్ళ ద్వారా ఈ యొక్క లోక కళ్యాణ కార్యక్రమాలు చేయించడానికి రెడీగా సిద్ధంగా ఉంటారో వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మనం కనెక్ట్ అవ్వాలంటే అంత ఎనర్జీని మనం తీసుకోవాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఇంట్లో ఎఫ్ఎం రేడియో ఉంది. ఎఫ్ఎం రేడియో అంటే ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, 98.3, 95.8 ఇట్లా ఉంటాయి కదా. అది ఇప్పుడు 98.3 యొక్క ఛానల్లో వచ్చే చూడాలంటే ఆ ఫ్రీక్వెన్సీ మీద ట్యూన్ అయినప్పుడే కదా వచ్చేది. అవ్వకపోతే వస్తా ఎఫ్ఎం రాదు, జిజ్ అని సౌండ్ వస్తుంది. అట్లాగే సాధనలో కూడా మెడిటేషన్ లో మనం, ఇక్కడ మెడిటేషన్ లో మనం ఏం చేస్తాం, ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాం. ఎనర్జీని మనం దేనిలో కొలుస్తాం, ఫ్రీక్వెన్సీలో కొలుస్తాం. ఒక్కొక్క మాస్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ స్థాయికి వెళ్ళినప్పుడే మనం ఆ యొక్క మాస్ లో మనం కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు చాలా మంది వాకిన్స్ అంటారు, అంటే ధ్యానంలో కూర్చోగానే కొంతమంది వాకిన్ అవుతా ఉంటారు. ఎందుకని వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉండి ఆ యొక్క శరీరాన్ని ఉపయోగించుకొని ఆ ఆ సమాచారాన్ని వాళ్ళ ద్వారా ఇస్తూ ఉంటారు. అర్థమైందా? కొంతమంది ఇప్పుడు మనం చిన్నప్పుడు చూస్తూ ఉంటాం పూనకాలు, అంటే ఇంట్లో ఏదైనా పూజ చేసినా కూడా ఊ అని అరవటం, అది చేయండి ఇవన్నీ లోయర్ సోల్స్ అన్నమాట. నేచర్ స్పిరిట్స్ లో లోయర్ లెవెల్ సోల్స్ అంటే వాళ్ళ కోరికలు అనేవి ఉండి ఆ కోరికలు తీరలేక ఒక వ్యక్తిని కనుక ఆ వ్యక్తి కూడా ఎటువంటి వ్యక్తిలోకి వెళ్తాయి అవి, ఎవరైతే వీక్ గా ఉంటారో, మెంటల్ గా శారీరకంగా ఎవరైతే వీక్ గా ఉంటారో వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ ద్వారా అవన్నీ చెప్పిస్తా ఉంటారు. అర్థమైందా? సో అది వేరు మళ్ళీ. ఓకేనా? గురువులను కనుక మనం కనెక్ట్ అవ్వాలంటే డైలీ సాధన చేయాలి. రియల్ గా నువ్వు ఒక కంప్లీట్ పర్ఫెక్ట్ మాస్టర్ గా తయారవ్వాలంటే గంటలు గంటలు కూర్చోవాలి. అర్థమైందా? గంటలు గంటలు కూర్చోవాలి. అసలు ఒకటండి, ఇదన్నిటికన్నా హైయెస్ట్ ఏంటంటే, నేను శరీరాన్ని కాదు, నేను ఒక అద్భుతమైన దివ్యమైన ఆత్మ పదార్థాన్ని అనే భావనలో నిరంతరం కనుక మనం జీవిస్తే మనకి ఏదైతే కావాలో, ఏదైతే అందాలో అన్ని కూడా ప్రకృతి చూసుకుంటది. మీకు ఒప్పనొప్ప టెక్నిక్ అనేది వాళ్ళ కాన్సెప్ట్ కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. కానీ ఎవరైతే నిరంతరం నేను ఒక అద్భుతమైన ఒక దివ్యాత్మ పరమాత్మ స్వరూపాన్ని, ఆ పరమాత్మ నుంచి వచ్చిన ఒక దివ్యమైన ఆ ఆ, ఆత్మ పదార్థాన్ని ఒక భావంతో కనుక మనం జీవిస్తా వెళ్తే మనకి ఏ సమస్యలు కూడా మన దగ్గర నిరంతరం 24 గంటలు పడుకున్నప్పుడు, మరి భగవాన్ రమణ మహర్షి అదే కదా,
నిరంతరం ఆత్మ శోధనలో ఉండేవాడు, ఆత్మస్థితిలోనే ఉండేవాళ్ళు గురువులందరూ. ఆ స్థాయికి వెళ్ళడానికి మాటలు చెప్పటం వేరు, మాటలు చెప్పుకోవటం వేరు, దాన్ని ఆచరణలో పెట్టి అనుభవించటం వేరు. దానికి అది అనుభవించాలంటే ఖచ్చితంగా గంటలు గంటలు సాధన చేయాలి. అర్థమైందా? స్టెప్ బై స్టెప్, సెషన్ కి మనలో మార్పు రావాలి. ఎప్పుడు ఇంకా ఈ శారీరక మానసిక వీటి నుంచి ఇంకా బయటపడాలి. బయటపడి అసలు నేనేంటి, నా జన్మ కారణం ఏంటి అని నన్ను నేను పరిశీలించుకుంటా. నన్ను నేను తెలుసుకోవడం అంటే ఏంటి, నన్ను నేను పరిశీలించుకుంటా ముందుకెళ్ళినప్పుడే ఈ రోగాలు ఇవన్నీ కూడా రావు అసలు మన దగ్గరికి. మనం నిరంతరం ఇప్పుడు ఫర్ సపోజ్ రవీంద్రరావు గారు ఉన్నారు, కృష్ణకుమార్ మేడం గారు ఉన్నారు, దాదాపు 4-5 సెషన్లు అయిపోయినాయి. ఒక్కో సెషన్ ఒక్కోటి పెట్టుకోండి, తప్పులేదు. నేను ఈ మనకు భౌతికంగా లౌకిక విషయాల సమస్యలను హీల్ చేసుకోవడం తప్పులేదు, క్లియర్ చేసుకోవాలి. కానీ అన్నిటికన్నా హైయెస్ట్ ఏంటంటే నేను ఒక దివ్యమైన ఆత్మస్వరూపాన్ని, ఆత్మతత్వంతో జీవించాలి నిరంతరం. శరీర భావంతో జీవిస్తే అంతా దుఃఖమే. నేను శరీరాన్ని కాదు, ఇది ఎప్పటికైనా టెంపరీయే. నేను శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు, మరి ఏంటి నేను? బుద్ధి ఇప్పుడు మారిపోతుంది. ఏదైతే మారదో అదే నేను. ఏది మారదు? ఆత్మతత్వం. సో ఆ భావంతో మనం ఎప్పుడైతే జీవిస్తామో దాదాపుగా ఉన్న సమస్యలన్నీ కూడా మన నుంచి హీల్ అయిపోతాయి, వెళ్ళిపోతాయి. అర్థమైందా? అటువంటి ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళే మహాగురువులు. ఒక భగవాన్ రమణ మహర్షి కావచ్చు, ఒక మహావతార్ బాబాజీ కావచ్చు. అర్థమైందా? మరి వాళ్ళకి ఎన్ని శారీరక ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు ఏ రోజు కూడా పట్టించుకోరు. ఎందుకంటే నేను శరీరం కాదని వాళ్ళకి తెలుసు క్లియర్గా. కానీ ఆ స్థాయి పొందాలంటే మనం బాగా సాధన చేయాలి. అర్థమైందా? ఎవరైతే ఈ ఇప్పుడు బాగా టైం స్పేస్ ఎక్కువ ఉంటుందో, రిటైర్డ్ అయిపోయి పిల్లలంతా సెటిల్ అయిపోయి మంచి టైం కుదిరితే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మళ్ళీ ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది, సాధన చేసేటప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇబ్బందులు వచ్చాయని వదిలేస్తామా? ఇప్పుడు వరల్డ్ కప్ ఇండియా టీం ఆడుతుంది, ఎన్ని కష్టాలు పడి ఎన్ని ఎన్ని అవకతవకలన్నీ దాటి వెళ్తే మనం అక్కడ విన్ అవుతున్నాం. అట్లాగే సాధన మార్గంలో కూడా ఎన్నో వస్తూ ఉంటాయి మళ్ళీ సాధనలో ఉన్నప్పుడు కూడా. అవన్నీ మన ఎదుగుదల కోసమే వస్తాయి, దిగులుగా అయితే కాదు. ఈ యొక్క పాయింట్ ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో కొన్నాళ్ళు హాయిగా ఉంటది. ధ్యానం చేసేటప్పుడు సడన్ గా ఏదో ఒకటి ఇబ్బంది వస్తుంది. వచ్చినప్పుడు ఇంకా మనం ముందుకెళ్ళటానికి వచ్చిందని భావంతో ఉండాలి. కానీ నేను ధ్యానం చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, కానీ నాకే ఎందుకు వస్తుందని మళ్ళీ ఆ రకంగా ఆలోచించి బ్యాక్ స్టెప్ వేసాం అనుకోండి, నువ్వు ఇంకా అక్కడే ఆగిపోతావు. గురువులు పెట్టే పరీక్షలు మనం నెగ్గాలి. ప్రతి పరీక్షను నెగ్గినప్పుడే మనకి భౌతిక జీవితంలో ఆ పరీక్షలు నెగ్గితే మనకి మంచి ఉద్యోగం వస్తుంది. ఇక్కడ ఈ పరీక్షలు నెగ్గితే మోక్షం వస్తుంది. ముక్తి మోక్షం అనే ఏదైతే అనుకుంటున్నామో, సో దీనికోసం మనం తాపత్రయపడాలి. అర్థమైందా? సో అది నెక్స్ట్. ఇప్పుడు ఫస్ట్ మనం శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇట్లా దీన్ని ఉపయోగించి ఎలా చేయొచ్చో తెలుసుకున్నాం. తర్వాత కుటుంబంలో రిలేషన్స్. అర్థమైందా? సో ఫైనాన్షియల్ గా కూడా మనం చెప్పుకున్నాం. ఎవడైనా మనకు ఫర్ సపోజ్ మనం ఒకరికి అమౌంట్ ఇచ్చాము, వాళ్ళు రాలేదు, వాడి దగ్గర ఉన్నా కూడా మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు, అది మనకు క్లియర్ గా తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏమి గొడవలు పడద్దు, వాడిని వ్యతిరేకించొద్దు, వాడిని తిట్టుకోవద్దు, ఏమొద్దు. చక్కగా ఈ యొక్క 90 డేస్ కనుక హొప్పో టెక్నిక్ కనుక భావించి ఎవడైతే మనకు మనకి అమౌంట్ ఇవ్వాలో వాడు మన దగ్గర వచ్చి కూర్చోవాలి. వాడు వచ్చి కూర్చున్నట్టుగా భావించి వాడికి 4 అఫర్మేషన్ చెప్పుకోండి. గతంలో నేను ఏదైతే చేసుంటే ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని చెప్పుకుంటే 100% మీకు తెలియకుండానే వాడు మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్తారు వడ్డీతో సహా. కావాలంటే మీరు ప్రాక్టికల్ గా చేసి చూడండి. ఇవన్నీ వినటానికి కొద్దిగా విచిత్రంగా ఉంటాయి, కానీ సత్యం ఎప్పుడు విచిత్రంగానే ఉంటుంది, తొందరగా అర్థం కాదు. అర్థమైందా? సో కాబట్టి ఇవన్నీ కూడా దీని వెనకాల ఎంతో సైంటిఫిక్. ఎందుకు మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటండి అది అలా అనుకుంటేనే ఎందుకు జరుగుతుందంటే, ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఈ క్షమాపణ, ప్రేమ, ధన్యవాదాలు, ఈ 3 కూడా ఈ సృష్టిలో అద్భుతమైన వర్డ్స్. వీటికి ఉన్న ఎనర్జీ దేనికి ఉండదు. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆ యొక్క భావనా తరంగాలను మన వ్యక్తికి పంపిస్తూ ఉంటామో, మనం ఏం చేస్తున్నాం, అతను ఎదుటి కూర్చున్నట్టు భావిస్తూ ఉన్నాం. వాడు కూర్చోపోయినా కూడా వాడు ఎక్కడ కూర్చుంటాడు వచ్చి, అంతే. మనిషి 7 శరీరాలతో ఇప్పుడు శివానేవుడు ఎక్కడే లేడు, మా ఇంట్లో లేడు, నేను ఇంకా వేరే చాటు కూడా 6 ప్లేసుల్లో ఉంటా, మీరు కూడా ఉంటారు. అర్థమైందా? ఒకే శరీరంతో మనం ఎక్కడున్నామో ఇంకా వేరే ప్లేస్ లో కూడా ఉన్నాం, అది మనకు తెలియదు. అలాగే అతను కూడా మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అతను ఇన్వైట్ చేస్తామో ఖచ్చితంగా అతను మన ముందు కూర్చున్నట్టుగా భావించి మనం ఎప్పుడైతే ఈ తరంగాలను కనుక వాడికి పంపుతూ ఉంటామో
ఆ తరంగాలు మనకు తెలియకుండానే వాళ్ళు మార్పు తీసుకొస్తా ఉంటాయి. మీరు కావాలంటే ఫ్యామిలీలో కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవరైనా మా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, మాట వినపోయినా ఏదైనా డిస్టర్బెన్స్ గా క్రియేట్ చేస్తున్నా కూడా మీరు నిరంతరం వ్యతిరేకించకుండా వాడు మారాడు 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 అని పాజిటివ్ గా ప్రతి పని మీరు పని చేసుకుంటా ఉండండి. ఈ తరంగాన్ని వాళ్ళ మీద అప్లై చేయండి. నెగిటివ్ తరంగాలు చేయొద్దు, మళ్ళీ అది మళ్ళీ మీకు రిఫ్లెక్ట్ కొడుతుంది. పాజిటివ్ ఎటువంటి అయినా ఒక అత్త కోడలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంట్లో ఎంత పెద్ద అద్భుతమైన గురువులు ఉన్నా కూడా ఎవరి స్థాయిలో వాళ్ళకి ఇబ్బందులు ఉంటానే ఉంటాయి. ఇబ్బందులు లేని వాళ్ళు ఎవరూ లేరు. అర్థమైందా? ఏదో సమయంలో ఏదో చిన్న చిన్న సిచ్యువేషన్ తో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతారు. ఆ క్రియేట్ అయినప్పుడే మనం దాన్ని ఒక ఛాలెంజ్ గా, ఒక ఎక్సర్సైజ్ లా తీసుకొని అక్కడ ఈ ప్రేమ తరంగాన్ని గనక మనం గనక ఇంట్లో క్రియేట్ చేస్తే అద్భుతంగా మనకి ఇంట్లో చూడండి చాలా మంది ఎప్పుడు ఇంట్లో కొట్టుకుంటా ఎడమొహం పెడమొహం పెట్టుకొని డిస్టర్బెన్స్ వాళ్ళ ఇంట్లోకి వెంటనే మనం అడుగు పెట్టినా కూడా మనకి తెలియకుండానే ఒక రకమైన భావన వచ్చేస్తా ఉంటుంది. అంటే ఈ నేను నేను క్లియర్ గా చెప్పగలుగుతలుచుకున్న విషయం ఏంటంటే బయట పొల్యూషన్ కన్నా మన మైండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంది సమాజంలో. మనం ఎప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైంది, చెట్లు నాటని అంటాం. ముందు ఎక్కడ ఈ పొల్యూషన్ తగ్గితే బయట పొల్యూషన్ బాగుంటుంది. మనకు తెలియకుండానే ఈ మైండ్ థాట్ పొల్యూషన్ ఎక్కువ ఉంది సమాజంలో. ఎన్ని రకాల నెగిటివ్ థాట్స్ డైలీ రిలీజ్ అవుతా ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళవు ఈ విశ్వంలో, మన మన చుట్టుపక్కల మన ఆ ఇదవుతా ఉంటాయి. అర్థమైందా? ఓకేనా? సో కాబట్టి ప్రతిరోజు మనం నిరంతరం ఇంట్లో కూడా ఈ యొక్క దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక్కళ్ళు చేసినా చాలు, అందరికి వెళ్తుంది ఇది. ఎందుకంటే మీరు వాళ్ళు చేయటం ఇష్టం లేదనుకోండి, ఫోర్స్ చేయొద్దు. మనకి టెక్నిక్ తెలిసింది కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నట్టు, ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా అవన్నీ మొత్తం క్లియర్ అయిపోయినట్టు. ఎప్పటికప్పుడు మన ఇంటిని కూడా క్లీన్ చేసుకోవాలి. ఆలోచన మనం ఫర్ సపోజ్ నలుగురు ఉన్నారు, నలుగురు 4 రకాల తరంగాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అవి కూడా ఒక్కొక్కసారి మనకి ఇబ్బంది పెడతా ఉంటాయి. అదే నెగిటివ్ ఎనర్జీ అండి. ఎనర్జీ ఎప్పుడు మారదు, మన ఆలోచన బట్టి అక్కడ స్థితులు మారుతూ ఉంటాయి. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ టు వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ అని తెలుసుకున్నాం కదా చిన్నప్పుడు. అంటే శక్తి అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటది. చెడు శక్తి మంచి శక్తి అనేది లేదు. మన యొక్క ఆలోచన బట్టి శక్తి తరంగాలు మారుతా ఉంటాయి. నువ్వు పాజిటివ్ ఉన్నావు అనుకోండి, పాజిటివ్ తరంగాలు వెళ్తా ఉంటాయి. నెగిటివ్ గా ఉంటే ఆ ఎనర్జీ అనేది నెగిటివ్ తరంగాలు వెళ్తా ఉంటుంది. కానీ శక్తి అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటది. దీనికే మనం రకరకాల పేర్లు పెట్టుకున్నాం. ఆది పరాశక్తి అని, దైవ శక్తి అని రకరకాల పేర్లు పెట్టుకొని మనం వర్ణించుకుంటూ ఉన్నాం. ఓకేనా? శక్తి ఎప్పుడు ఒకేలా ఉంది. సో దీన్ని ఉపయోగించుకొని మనం ఇలా కూడా మనం చేయొచ్చు. కుటుంబం ఏది ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు ఆధ్యాత్మికంగా. సో ఆధ్యాత్మిక చాలా మంది సాధన చేస్తూ ఉంటారు కాబట్టి, కానీ వాళ్ళకున్న బ్లాకేజెస్ క్లియర్ చేసుకోవటం తెలియదు. ఇప్పుడు ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస అనేది గౌతమ బుద్ధుల వారు ఇచ్చింది, సాక్షాత్ శివ పరమాత్ముడు ఇచ్చింది. ఇంకా అసలుకి మనం ఇంకా అసలుకి వెళ్తే అసలు శివుడు అందించిన పద్ధతి ఇది. తర్వాత గౌతమ బుద్ధుల వారు ఎన్నో పద్ధతులు కనిపెట్టాడు. ఆ పద్ధతులన్నీ కూడా సమాజానికి ఆ చేయటానికి వీలు కానివని చెప్పి ఆయన ఒక వేకువజామున ఒక బౌద్ధ వృక్షం కింద కూర్చొని ఎప్పుడైతే ఈ శ్వాసను గమనించడం మొదలు పెట్టాడో, గత జన్మలన్నీ చూసుకోవటం, అక్కడ ఆయన ఎన్లైట్ అవటం, సో చక్రాస్ అన్ని యాక్టివేట్ అవటం, ఆ, అన్ని జరిగినాయి. సో తర్వాత ఇది సింపుల్ గా ఉంది, దీని ద్వారా రిజల్ట్ బాగుందని ప్రపంచానికి అందజేశాడు 2500 సంవత్సరాల క్రితం. సో దాన్ని పత్రి గారు, గురువు గారు దానికి పిరమిడ్ జోడించి, పిరమిడ్ ధ్యానం అంటే ధ్యానానికి ఒక ప్లేస్ అనేది ఉండాలి. సో పిరమిడ్స్ మీద ఆయన ప్రపంచంలో 7 వింతల్లో ఒకటే పిరమిడ్. సో పూర్వంలోకి వెళ్తే ఈ పిరమిడ్స్ కింద ఎన్నో రకాల పిరమిడ్లు ఉన్నాయి. మెర్కోబా పిరమిడ్స్ అని, హీలింగ్ పిరమిడ్స్ అని, సో లాట్ ఆఫ్ పిరమిడ్స్ అన్నమాట. అదొక పెద్ద సైన్స్. సో వీటి మీద రీసెర్చ్ చేసి పిరమిడ్ ధ్యానం కనుక చేయగలిగి రెండింటిని జోడిస్తే ఇంకా అద్భుతంగా ఉంటదని పిరమిడ్ యొక్క శక్తి ధ్యానము, శాకాహారం, ఈ మూడింటినే ఆధ్యాత్మికతలో ఈ మూడే మెయిన్. ఒకటి ఆహారము శాకాహారము, రెండు సాధన మార్గంలో ధ్యానము, ఒకటి మూడు కూర్చోటానికి ఒక సైంటిఫిక్ గా పిరమిడ్. ఈ మూడింటిని జోడించి మనం ఈ మూడింటిని ఉపయోగించుకొని మనం ఈరోజు ఆధ్యాత్మిక సాధన మార్గంలో మనం ముందుకెళ్తాం. సో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ హొప్పనొప్పో టెక్నిక్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఫర్ సపోజ్ నేనే ఉన్నాను ఎగ్జాంపుల్, నేను ధ్యానం చేస్తా ఉన్నా, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నా, కానీ నాలో ఉన్న బ్లాకేజెస్ మీన్స్ కర్మ. ఆ కర్మ అనేది తొలగిపోతుంటే నాకు ఎదుగుదల ఎక్కడ ఉంటుంది సాధనలో? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటది కదా. కర్మను హీల్ చేసుకుంటేనే మనం ముందుకెళ్ళగలం.
అంతే కదా. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, 1 మంత్ నుంచి మనం క్లీన్ చేయలే, బాగా డస్ట్ పెట్టింది. అక్కడున్న డస్ట్ ని బట్టి మన వాటర్ ఫోర్స్ అనేది అప్లై చేయాలి. బాగా డస్ట్ పెట్టి దాన్ని జగ్గుతో కొడితే పోతుందా ఆ డస్ట్ అంతా? లేదు. సో మంచి పైపు తీసుకొని ఒక ఫోర్స్ గా కొడితే గానీ ఆ డస్ట్ అంతా పోయి అక్కడ క్లీన్ అవుతుంది. అట్లాగే మన శరీరంలో ఈ సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఈ శరీరాల్లో ఎప్పుడో నుంచి ఎన్నో కర్మలు దాగి ఉన్నాయి, మనకు తెలియదు ఇంకా. ఆ బ్లాకేజెస్, ఎమోషనల్ బ్లాకేజెస్ ఉంటాయి, కర్మ బ్లాకేజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా రిలీజ్ అవ్వాలంటే మనం ఈ నొప్పో టెక్నిక్ కనుక ఉపయోగించుకొని 90 days కనుక చేయగలిగితే మన సాధన మార్గంలో కూడా ముందుకెళ్తా ఉంటాం. అర్థమైందా? సాధన మార్గంలో ముందుకెళ్ళటం అంటే మీనింగ్ ఏంటంటే సాధనలో బాగా పరిపూర్ణత, స్థితప్రజ్ఞత అంటారు. అంటే స్థితప్రజ్ఞత అంటే ఏంటి? కాన్స్టెంట్ మైండ్, వేవరింగ్ ఉండదు, మైండ్ ఫ్లక్చువేషన్ ఉండదు. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు వన్స్ మనం ఆ స్థాయిలో గనక కూర్చున్నామంటే గంటలు గంటలు కూర్చుంటాడు. ఇక అప్పుడు నీకు ఇక బాహ్య ప్రపంచంతో కూడా పని ఉండదు. అర్థమైందా? సాధన కనుక చేసుకుంటే చాలా మంది అంటా ఉంటారు, ఎందుకు నీకు ఇనీషియల్ గా ఏంటంటే మనం బ్యాలెన్స్ కి వెళ్ళాలి. స్టార్టింగ్ లో కుటుంబ వ్యవస్థ ఉంది కాబట్టి మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. నేను ధ్యానం చేస్తున్నాను, నా కుటుంబాన్ని నేను ఇబ్బంది పెట్టకూడదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. నేనేదో ఒక యోగిని అవుతాను, ఒక భగవాన్ రమణ మహర్షిని అవుతాను అని పద్దాకు నిరంతరం ఇటు కూర్చున్నాం అనుకోండి, ఇద్దరు పిల్లలు అటు కూర్చుంటారు, భార్య ఇటు కూర్చుంటది. వాళ్ళ యొక్క ఆ ఆ బాధ అనేది కూడా మనకి మీద పడకూడదు. ఫస్ట్ బ్యాలెన్స్ గా వెళ్ళాలి. కుటుంబ వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి బుద్ధుడు కూడా అదే చెప్పాడు మనకి. ఆయన మరి ఒక రాజుగా ఉండి సమాజాన్ని ఆ యొక్క అంతఃపురాన్ని జయించి వెళ్ళాడు. ఆయన అంటే రాజు, లక్షల కోట్లు ఉంటాయి. మనకేముంది? ఏం లేదు. నిరంతరం పని చేసుకుంటేనే మనకి ఈ ఫ్యామిలీ లైఫ్ రొటేషన్ అవుతాం కాబట్టి ఆ మహానుభావుడు అంతుండి ఆయన కూడా ఏం చెప్పాడు? మధ్య మార్గం అన్నాడు. 50% ఫిజికల్ లైఫ్, 50% స్పిరిచువల్ లైఫ్. ఇలా బ్యాలెన్స్ గా వెళ్ళి మనకు అన్ని సమస్యలు ఏమి లేవు, ఇక అందరు స్థిరపడ్డారు, అంత హ్యాపీగా ఉంది అనుకున్నప్పుడు ఇక ఎంతసేపు కూర్చున్నా కూడా ఏం కాదు. అర్థమైందా? సో మనం అలా బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదు, కొంతమందికి రిక్వైర్మెంట్ ఉంటుంది లోపల, చేయాలి చేయాలి చేయాలని. నిజంగా ఒరిజినల్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు తప్పులేదు. ఒక 41 days ఇన్ఫర్మేషన్ ఇచ్చి అటో ఇటో ఏదో ఒకటి తేల్చుకుందాం అంటే వాళ్ళకి ఒక గందరగోళంలో ఉంటారు. ఒక 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 క్లారిటీ అనేది ఉండదు లైఫ్. వాళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ కావచ్చు, ఇంట్లో సిచ్యువేషన్ కావచ్చు. సో అటువంటి పరిస్థితుల్లో క్లారిటీ లేనప్పుడు ఈ పిచ్చి పిచ్చిగా ఆలోచనల కన్నా ఏదో ఒక ఆశ్రమానికి వెళ్ళి, ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి సాధన మార్గాల్లో, ఎన్నో పిరమిడ్ సెంటర్లు ఉన్నాయి. ఒక 41 రోజులు మౌనంగా సాత్విక ఆహారం తింటే మౌనంగా కూర్చుంటే వాళ్ళకు క్లారిటీ వస్తుంది వాళ్ళ లైఫ్ లో. ఆటోమేటిక్ ఈ 41 days లోనే వాళ్ళు తెలిసిన జ్ఞానంలో వాళ్ళు పెట్టుకున్న సంకల్పాలను బట్టి కూడా ఆ ప్రీవియస్ లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మెల్లగా వాటి యొక్క వేవరింగ్ అనేది తగ్గుతా వస్తుంది. అప్పుడు ఇతను పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ నుంచి నార్మల్ గా పని చేసుకోవచ్చు. సో ఇలా చేయొచ్చు. అర్థమైందా? అంతేగాని నేను ధ్యానం చేస్తానని ఇల్లు అన్ని వదిలేసి వెళ్ళినా కూడా అది ఒక ఇబ్బంది. అంటే మనకున్న రిక్వైర్మెంట్ ని బట్టి మనం ఫాలో అప్ చేయాలి. ఈ సమాజంలో జీవిస్తూనే రోజు మనం 3-4 గంటలు కనుక ఈ యొక్క ఎఫర్మేషన్స్ కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? సో ఇది హొప్పో టెక్నిక్ ఉపయోగించి మనం మన ఈ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, కుటుంబ వ్యవస్థలో ఎటువంటి దాన్నైనా మనం దాన్ని సిద్ధించుకోవచ్చు. సమయమే సాధన, సహనమే ప్రగతి. సమయాన్ని సాధన కేటాయిద్దాం, మిగతా సమయాన్ని భౌతిక మన కుటుంబ విషయాలకు కేటాయిద్దాం, సహనంగా ఉందాము, అన్ని మనకు వస్తాయి, మన దగ్గరికి వస్తాయి. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మౌనాన్ని కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. మౌనం అంటే బాహ్య మౌనం కాదు, అంతరంగిక మౌనం, మనసును ఆపేయటం. మనం ఏ పని చేసేటప్పుడు కూడా దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. ఓకేనా? సో ఇది ఈరోజు సెషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫ్రెండ్స్, ఇంత మంచి సబ్జెక్ట్ మనకు తెలియజేసిన శివ సార్కి అందరూ కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేశాను. చాలా గొప్ప విషయాన్ని తెలియజేశారు సార్ మాకు. అందరికి మీకు ధన్యవాదాలు మేడం. చక్కగా అయ్యా, చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా అర్థమయ్యేటట్టు. పొద్దున్నే యోగా చేయిస్తున్నారు మేడం, చక్కగా మెడిటేషన్ చేయిస్తున్నారు. నేను కొద్దిగా రిలాక్స్ అయ్యాను ఇప్పుడు ఈ మంత్ అంతా. మీకు ధన్యవాదాలు. బిజీగా
నిజమే. మా మేడం అడగండి సార్ సార్. నమస్తే సార్. నమస్తే సార్ సార్. నమస్తే సార్. నా నమస్తే పేరు అండి. వెంకటరమణ అండి. నేను ఒక మాస్టర్ని. ఆ, సో మీరు చెప్పింది చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎంత అంటే మనసు ప్రశాంతత అనిపించింది. మీరు అంటే చెప్పినట్లు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు మీకు సార్. ప్రశాంతత అనిపించిందంటే మీకు మనసులో హ్యాపీగా ఉందంటే ఇది మీకు అవసరం. కాబట్టి ఎస్ ఎస్ మీరు ప్రాక్టీస్ చేయండి డైలీ. చెప్పండి సార్. తప్పనిసరి సార్, తప్పనిసరి. నా ఇష్యూ ఏంటంటే నాకు 8th క్లాస్ లో ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. వాడు ఇప్పుడు సుమారు 84 నుంచి 40 ఇయర్స్ ఫ్రెండ్ అండి. ఉమ్, వాడికి 2 ఇయర్స్ బ్యాక్ నేను క్యాష్ ఇస్తే ఇప్పటి వరకు ఇవ్వట్లేదండి. వాడు ఉమ్, రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. ప్రతిరోజు గుడ్ మార్నింగ్ పెడతాడు, అన్ని చేస్తాడు. డబ్బులు ఇవ్వరా అంటే ఇదిగో అదిగో 1 వీక్ అంటున్నాడండి. ఈ రోజు నుంచి మీ ఫ్రెండ్ ఇట్లాగా అలాగే కాదు, చాలా మంది ఇట్లాగా నమ్మి మోసపోవడం అనేది సమాజంలో చూస్తే భయంకరంగా ఉంటుందన్నమాట. అవును, దీనికి బెస్ట్ రెమెడీ మీరు చెప్పింది సాధన చేస్తే బాగుంటుందేమో అనిపించిందండి నాకు సార్. ఖచ్చితంగా చేయండి. మీరే మళ్ళీ ఇదే క్లాస్ లోకి వచ్చి మీ నోటితో నా ఫ్రెండ్ నాకు డబ్బులు ఇచ్చాడు అని మీరు చెప్తారు 100% ఇది సత్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రాక్టీస్ ధన్యవాదాలు సార్. చేయండి. ఈ రోజు నుంచే అతను వ్యతిరేకించొద్దు, అతన్ని తిట్టొద్దు, ఏమి చేయొద్దు. అతని ప్రేమతో నా ఫ్రెండ్ నాకు డబ్బులు ఇస్తున్నాడు ఇచ్చేసాడని ఈ 4 ఐ ఆమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ ఈ యూ 4 మీరు మనస్ఫూర్తిగా ప్రేమతో మీ ముందుకు కూర్చున్నట్టు భావించి ఒక 11 లాంగ్ బ్రెత్లు తీసుకొని నెమ్మదిగా అతని ప్రేమతో ఆ యొక్క తరంగాన్ని మీరు పంపించండి. నా ఫ్రెండ్ నాకు ఇచ్చేసాడని ఈ ఈ సమస్య 4 నాదే కాదు సార్, ప్రతి ఒక్కరిలో ఉంది సార్. అంటే నమ్మి మోసపోవడం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అవుతుంది. వాళ్ళ సమాజంలో జరుగుతున్నప్పుడు ఈజీ మైండ్, మనీ అనేది ఎలా ఈజీగా సంపాదించాలనే దీనిలో వెళ్ళిపోతున్నారు జనాలు. సరే, మనకు సమాజం అనే తర్వాత ముందు మనకున్న వ్యక్తిగత దాన్ని మనం సొల్యూషన్ చేసుకోవాలి. కాబట్టి మీరైతే ఖచ్చితంగా ఇది ప్రాక్టీస్ చేయండి. 100% వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్. కానీ చక్కగా చెప్పారు సార్, చక్కగా చెప్పారు. అతను వ్యతిరేకించొద్దు, తిట్టొద్దు, మనసులో కూడా తిట్టుకోవద్దు. అతను మామూలుగా మీరు డబ్బులు ఇవ్వకముందు అతనితో ఎలా అయితే ఉన్నాడో మీరు ఒకవేళ అతను ఎదురుపడ్డా కూడా ఆ భావంతోనే ఉండదు. కానీ ఇది మాత్రం అది రెగ్యులర్ సాధ్యం కాదేమో సార్, సాధ్యం కాదేమో. అవుతుంది. మనకి వాళ్ళకి తేడా అదే. ఇప్పుడు మన సాధనలో ఉన్నాము, జ్ఞాన మార్గంలో ఉన్నాము. ఎవరినైనా ప్రేమ తత్వంతో చూడాలని మనం తెలుసుకున్నాము. డబ్బులు వస్తాయి, వచ్చే దాని గురించి మనం ఇప్పుడు మీరు అలా ఉన్నా వస్తాయి, ఇలా ఉన్నా వస్తాయి. మరి ఎలా ఉంటే మంచిది? ప్రేమతత్వంతో ఉంటే మంచిది అని తెలుసుకున్నాం. కాబట్టి అతను ఎదురుపడ్డా కూడా అతనికి ఏం నా ఫ్రెండ్ ఇలా మార్పు వచ్చింది, వీడికి ఏదో ఒకటి చేసి నేను ఇవ్వాలి. మన బిహేవియర్ని బట్టి కూడా ఎదుటోళ్ళు మారుతారండి ఖచ్చితంగా. ఈ 4 అఫర్మేషన్స్ చేయండి. అతను ఎదురుపడ్డప్పుడు కూడా ప్రేమతోనే మాట్లాడండి. ఆ సిచ్యువేషన్ థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది మళ్ళీ ఒకసారి చెప్పండి రాసుకోవడానికి. అమ్మా మళ్ళీ తెలుగులో ఫస్ట్ ఇంగ్లీష్ లో చెప్తాను, రాసుకోండి. ఐ ఆమ్ సారీ. ముందు చెప్పారు కదండి, దానికన్నా ముందు అదేనమ్మా స్టార్టింగ్. ఐ ఆమ్ సారీ, నన్ను క్షమించండి. ఒప్పో టెక్నిక్. టెక్నిక్ అది చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఐ ఆమ్ సారీ, నన్ను క్షమించండి. తెలుగులో ఐ ఆమ్ సారీ అంటే తెలుగులో నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ధన్యవాదాలు. అంతకుముందు ఏదో కోడ్ చెప్పారు కదండి. ఈ 4 అమ్మా. ఏదో కోడ్ చెప్పారు కదండి అంతకుముందు రాసుకోవడానికి. అప్పుడు నేను కోడ్ ఏం లేదు తల్లి, అది ఒప్పో టెక్నిక్ అనేది. ఈ ఒప్పో టెక్నిక్ లో మనం ఫాలో అవ్వాల్సింది 4, ఇంక వేరే ఏం లేదు. అదేలేండి. ఆరోగ్యానికి డబ్బులు మనకి రావాలంటే దీన్ని మనం 4 బేసిస్ లో వాడొచ్చు. ఒకటి హెల్త్ పరంగా అంటే శారీరక మానసిక రోగాలకు సంబంధించి, కుటుంబ సంబంధాలు బాంధవ్యాల గురించి, తర్వాత ఆర్థిక పరిస్థితుల గురించి, ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి. ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే చెప్పాను కదా, ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేసినా కూడా
మనం స్టెప్ ముందుకు వెళ్తా ఉండలేం. దానికి కారణం కర్మలు. ఆ బ్లాకేజెస్ అనేవి మనకి అవును ఆగిపోతుంది. ఎటువంటి అవును కర్మలైనా మనకి క్షమాగుణంతో ప్రేమతత్వంతో దాన్ని మనం దాటి వెళ్ళొచ్చు. అదే అవును ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక హైయెస్ట్ స్థితి ప్రేమతత్వం. ఎప్పుడైతే అదేలే అనంతమైన ప్రేమతత్వంతో మనం ఉంటామో సృష్టిలో ఉమ్, ఉన్నటువంటి అన్ని కూడా మనకి దగ్గరకు వస్తూనే ఉంటాయి. మరి మహాగురువుల దగ్గరికి ఎంతో మంది వెళ్ళేవాళ్ళు. మరి వాళ్ళు ఏం చేశారు? ఏం చేయలే. ప్రేమతత్వంతో జీవించారు, ప్రేమను ఉమ్, పంచారు, అందరిని ఒకే భావంతో చూశారు. కాబట్టి మనకి ప్రాక్టికల్ గా మన ముందున్నట్టు సత్యసాయిబాబు గారు కావచ్చు, షిరిడి సాయినాథుడు కావచ్చు, సో వీళ్ళందరినీ మనం లైవ్ లో మన కళ్ళతో చూసాం. భగవాన్ రమణ మహర్షి కావచ్చు, వాళ్ళ దగ్గర అవును ఏముంది? ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. మరి ప్రపంచం అంతా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళిందంటే ఏం మాయలు మాయలు చేశారా, మంత్రాలు చేశారా? ప్రేమతత్వం. ఆ ప్రేమే అవును జీవితాన్ని నడిపించింది. సో ఈ 4 అవునండి. అఫర్మేషన్ లో మనకి ఈ ప్రేమతత్వమే కనపడుతుంది. కాబట్టి దేన్నైనా మనం సాధించుకోవచ్చు ఈ హొప్పో టెక్నిక్ ద్వారా. అదేలేండి, ఒక క్వశ్చన్ అడుగుతానండి. చెప్పండి మాకు తల్లి. మేము జాయింట్ ఫ్యామిలీ అండి. ఆ, అత్తగారు నేను చేస్తున్నాం ఇప్పుడు ఆ, మెడిటేషను. అయితే మా ఆయన గారు లేరు, మా మరిది గారు వ్యవసాయం చేస్తారండి. ఉమ్, చాలా మంది డబ్బులు ఇవ్వలేదండి. ఉమ్, మా తమ్ముడు కూడా తీసుకుని చాలా డబ్బులు ఇవ్వలేదు. ఉమ్, వడ్లు అమ్మిన వాళ్ళు కూడా వడ్లు తీసుకుని కూడా డబ్బులు ఇవ్వలేదండి. అట్లా ఉమ్, 4-5 రకాలుగా చాలా 30-40 లక్షల పైనే ఉమ్. ఇదైందండి మాకు. అంటే నేను చెయ్యొచ్చా? మా మరిది గారు ఇచ్చారు. అంటే ఇప్పుడు కాదమ్మా, ఇక్కడ మీరు పొలాలు మెడిటేషన్ నేను అంటున్నారు కాబట్టి చెయ్యొచ్చండి? ఒక్క నిమిషం. ఆ. పొలాలు అంటున్నారు కాబట్టి మీరు కౌలు డబ్బులు రాలేదా, లేకపోతే ఎట్లా? అంటే వ్యవసాయం సొంతంగానే మా మరిది గారే చేస్తారండి. మేము జాయింట్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ. మీ మరిది గారు దగ్గర చేస్తారు. డబ్బులు అత్తగారు మామగారు ఉన్నారు. ఉమ్. ఉమ్. అయితే మీ మరిది గారికి మీరు ఇచ్చారా డబ్బులు, లేదంటే నేను ఎట్లా? ఇవ్వలేదండి, మా మరిది గారు వేరే వాళ్ళకి ఇచ్చారు. మీ మరిది గారు వేరే వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు ఇవ్వట్లా. మా తమ్ముడికి ఇచ్చారు, ఇంకా కొంతమందికి ఇచ్చాడు. మళ్ళీ వడ్లు ఇచ్చిన వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వలేదండి. వడ్లు తీసుకుని మనకి డబ్బులు ఇస్తారు కదండి వడ్లు అమ్మితే, ఆ, వాళ్ళే ఇప్పుడు ఐపీ పెట్టారు ఇద్దరు. ఓకే. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? బాగున్నారా? ఫైనాన్స్ ఉందా వాళ్ళ దగ్గర? ఆహా, మామూలుగా నార్మల్ గా జీవనం గడుపుకుంటా ఉంటారు, చేసుకుంటా ఉంటారు, బాగానే గడుపుకుంటా ఉంటారండి. అంతే, ఆస్తులు అయ్యి ఏం లేవు వాళ్ళకి. వడ్లు తీసుకున్న సరే, అతనికి ఒకతనికి పొలం చేయండి. ఉంది. అయితే మీరు అందరి మీద కాకుండా ఫస్ట్ ఈ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఎగ్గొట్టారో, ఎవరైతే పాసిబిలిటీ ఉన్నారో వాళ్ళకి మీకు ఒక క్లారిటీ ఉంటది కదా. ఫర్ సపోజ్ ఆ, మీరు ఒక 4 వ్యక్తులకి ఇచ్చారనుకోండి, ఆ, నలుగురు అసలుకి ఇవ్వనోడిని వదిలేసేయండి, చివరిలో ప్రాక్టీస్ చేద్దాం అది. ఈ ఉమ్, నలుగురిలో ఎవరైతే మనకి ఇవ్వగల స్తోమత ఉందో ఉమ్, అతను అక్కడ ఫస్ట్ అతని దగ్గర నుంచి ప్రాక్టీస్ చేయండి ఒప్పో నొప్పో టెక్నిక్. ఉమ్, అదేలేండి. అంటే ఇది ఎలా ఉంటదంటే తల్లి, నేను చెప్పేటప్పుడు కూడా మీరు ఆ పరిపూర్ణ విశ్వాసం, ఆ ప్రేమతత్వం ఇదంతా నడిపించిద్దమ్మా, రియల్ గా అవును, చెప్పాలంటే. అవునులేండి. అర్థమైందా? ఇప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు బాగానే ఉంటది. క్లాస్ అంతా అయిపోయి కూర్చోగానే అవునవును. అయ్యా ఆడిస్తాడా, ఆడిచ్చాడులే అని మీకే మళ్ళీ ఒక డౌట్ వస్తుంది, ఎందుకు నా టైం వేస్ట్ కూర్చోవటం అని. ఆ అవును. భావంతో 100% విశ్వాసంతో, ప్రేమతో ఈ సృష్టిలో నిజంగా ప్రేమతో సాధించలేదంటూ ఏమీ లేదు. అర్థమైందా? అవును. అవునండి. ప్రేమతో సాధించలేనిది ఏదీ లేదు. కాబట్టి మీరు ప్రేమతో ఆ యొక్క తరంగాలను పంపుతూ అతను కూడా బాగుండాలని కోరుకోండి. మళ్ళీ వాడు ఉమ్, డబ్బులు ఇవ్వాలంటే వాడు 10 రూపాయలు వాడి దగ్గరికి రావాలి కదా. నిజంగా అవునులేండి. నిజంగా డబ్బులుండి ఇవ్వకపోతే అదొక లెక్క. అతను నిజంగా అతని దగ్గర లేదు, వ్యవసాయంలో ఇబ్బంది పడి రకరకాలుగా ఇబ్బంది పడి లో స్థాయికి వెళ్ళిపోయాడు అనుకోండి, అతను బాగుంటేనే మనకు 10 రూపాయలు వస్తాయి. అందుకని మనం ఎప్పుడు సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. మనం అవును, బాగుండి చుట్టుపక్కల వాళ్ళందరూ లేకపోయినా కూడా మనకి ఇబ్బందే కదా, అవును. మనం ప్రశాంతంగా జీవించలేం. అర్థమైందా? సో ఉమ్, మీరు ఎవరైతే ఆ పాసిబిలిటీ ఉందో అతను బాగుండాలి, సో మేము ఇచ్చిన డబ్బులు త్వరగా మాకు రావాలి అని ఈ 4టిని మీరు ప్రాక్టీస్ చేయండి. 100% మీకు సక్సెస్ అవుతుంది. అదేలేండి. మేము ఇబ్బంది పడుతున్నామండి, వాటిలన్నిటికీ మేము వడ్డీ కడుతున్నాము, మాకు ఇబ్బంది అదే తల్లి, అవుతాది. అందుకనే మీరేం ఇబ్బంది పడదు. అసలు ఇబ్బంది అనే మాట రానీకండి. ఆ, అర్థమైందా? ఆ, ఇది ఇప్పుడు నేను ఎంత చెప్పినా కూడా మీ మనసులోకి, మీరు మాట్లాడుతున్నా కూడా మీరు లోపల ఒక భావన ఉంటది, ఇది జరిగింది వర్కౌట్ అవుద్దా అని. అది కూడా తీసేయండి. ఆ, 100% జరిగిద్దని విశ్వాసంతో మీరు ఉమ్. ఎన్ని నెలల నుంచి కడతా వస్తున్నారు? 7-8 సంవత్సరాల పైన అయిందండి.
అయినది అయిపోయింది, ఇంకా 3 నెలలు ఏం కాదు, ఎటు కడుతున్నారు కాబట్టి ఈ ఆ 3 నెలలు ఇది ప్రాక్టీస్ చేయండి. ఆ ఈ 3 నెలలు చక్కగా మీరు ఎవరైతే అప్పులు ఇచ్చారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు బాగుండాలి అనుకొని కోరుకుంటూ మనం ఇచ్చిన డబ్బులు మనకు వచ్చేయాలి అని ఒప్పో టెక్నిక్ ని మీరు అదే ప్రాక్టీస్ చేయండి. సర్లే, వర్కౌట్ థ్యాంక్స్. అవుద్దమ్మా. ఏదో ఊరక నేను చెప్పానని ఊరక 4 సార్లు అనుకుంటే అవ్వదు. మనస్ఫూర్తిగా 11 సార్లు అనుకోవాలి. ఆ అనుకున్నది మన మనసు నుంచి రావాలి. నోటి అదేలేండి. గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మనసులో నుంచి రావాలి ప్రేమతో. వచ్చినప్పుడు అదేలే. ఒకటి మనసులో నుంచి రావాలి. మనం అనుకున్న దాన్ని మన శరీరంలో ప్రతి అణువుకు ఆ స్పర్శ అనేది, ఆ పదం యొక్క స్పర్శ అనేది ప్రతి దానికి తగిలినప్పుడు ఈ యొక్క అద్భుతమైన తరంగాలన్నీ కూడా అతని దగ్గరికి చేరతాయి. చేరి అవునులేండి. అది మనకి మళ్ళీ మన జీవితంలో రూపాంతరం చెందుతూ ఉంటది. మీరు కావాలంటే అవును. గమనించారో లేదో, ఎప్పుడో మనం వెళ్తా ఉంటే ఏదో ఒకటి చూడంగానే అరే ఇది ఎప్పుడో చూసినట్టుంది, అతను ఎక్కడో పలకరించినట్టుంది, ఇలాంటి అనిపిస్తా ఉంటాయి. అవునండి. ఎంతమందికి ఉంది ఆ సెన్స్? ఎంతమందికి కలిగింది అలా? నాకు అనిపిస్తుందండి. ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు కూడా దానికి మనకి సంబంధం లేనప్పటికీ ఈ ప్లేస్ కి నాకేదో కనెక్షన్ ఉన్నట్టుందే అనిపించింది. సో ఇవన్నీ కూడా సంబంధ బాంధవ్యాలే. అర్థమైందా? గతంలో ఉన్న కనెక్షన్సే. సో వాటి అవును. నుంచి బయటపడటానికి నొప్పు టెక్నిక్ మీరు అప్లై చేయండి మనస్ఫూర్తిగా. ఖచ్చితంగా రోజుకు ఒక 5-6 సార్లు అప్లై చేయండి, 100% సక్సెస్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. డౌట్ఫుల్ గా చేయొద్దు, విశ్వాసంతో చేయండి. ఆ, సర్లే. ఓకే అమ్మా. థ్యాంక్స్ అండి. ఇంకా ఇంకా సార్ ఏమైనా నమస్తే డౌట్స్ సార్. ఉన్నాయా ఫ్రెండ్స్? నమస్తే అండి. అదే సార్, మనకి కుటుంబ సభ్యుల్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య కూడా ఏదన్నా గొడవలు ఉంటే వాళ్ళ కొరకు మనం చేయొచ్చా ఈ టెక్నిక్? 100% చేయొచ్చు. ఎస్ సార్. చేయొచ్చు. అంటే ఇద్దరి మధ్యలో గొడవలు ఉన్నాయి వాళ్ళిద్దరికి. ఇద్దరి మధ్య వాళ్ళ గొడవలు తరఫున నింపుతుంది. ఇద్దరిలో ఎవరైతే కొద్దిగా మన మాట వింటారో ఒకసారి అనలైజ్ చేసుకోండి. మనం చెప్పింది అతను వింటాడు అనుకుంటే వాళ్ళిద్దరిలో ఒకరికి చెప్పండి, ఒకళ్ళు వినరు అనుకుంటే వదిలేయండి. మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, అతను ప్రాక్టీస్ చేయొచ్చు. ఇద్దరు ప్రాక్టీస్ చేయడం వల్ల రిజల్ట్ తొందరగా ఉంటుంది. ఓకే సార్. ఓకే. ఓకే ఓకే. ఇది ఒక అద్భుతమైన మంత్రం అండి. ఒప్పో టెక్నిక్ అనేది ఒక అద్భుతమైన మంత్రం. సో ఫారిన్ కంట్రీస్ లో దీని మీద ఎన్నో సెషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒప్పో టెక్నిక్ ఇటు హెల్త్ పరంగా కావచ్చు, స్పిరిచువల్ గ్రోత్ కావచ్చు. సో ఇది చిన్న కానీ వినటానికి ఎంత చిన్నగా ఉంది, ఎంత సింపుల్ గా ఉంది. దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి 11 టైమ్స్. చక్కగా మెడిటేషన్ లో కూర్చోండి, లాంగ్ బ్రీత్ లో ఒక 11 తీసుకోండి, వదిలేసేయండి. పీస్ఫుల్ గా కూర్చోండి, మీకున్న సమస్యను మీ ముందు పెట్టుకోండి. దానికి ఈ 4 అఫర్మేషన్స్ పంపుతా ఉండండి. మన జీవితం అంతా మన ఆలోచన తరంగాలే. మన ఆలోచన తరంగాల నుంచే ఈ సృష్టి అంతా కూడా ఏర్పడుతూ ఉంది. ప్రతిరోజు దినదినం మారుతా ఉంది. ఎక్కడి నుంచి మారుతుంది? మన యొక్క తరంగాల నుంచే మారుతుంది. మన యొక్క ఆలోచన తరంగాలను బట్టి సృష్టి మారుతుంది. సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? మన లోపల నుంచే కదా. బయట ఏది జరగల, మన లోపల నుంచి వచ్చేదే బయట. అందుకని శ్రీకృష్ణ నోరు తెరంగాలి విశ్వం అంతా లోపల కనపడింది. దాని మీనింగ్ ఏంటి? విశ్వం అంతా కూడా మన లోపలే ఉంది. అర్థమైంది? ఏది సృష్టించినా కూడా మన లోపల నుంచే అనుకొని బయట సృష్టిస్తున్నాం. ఒక సైంటిస్ట్ ఒక కారు కనిపెట్టాడు, ఎక్కడి నుంచి సృష్టింపబడదు? లోపల నుంచే బయట. లోపల సృష్టించుకున్నాడు, దాని బయట సృష్టింపబడింది. సో ప్రతిదీ ఏదైతే ఇన్నర్ లో క్రియేట్ అవుతుందో అవుటర్ లో డిస్ప్లే అవుతుంది. ఇన్నర్ లో క్రియేషను, అవుటర్ లో మేనిఫెస్టేషన్. ఇన్నర్ లో క్రియేషను, అవుటర్ లో మేనిఫెస్టేషన్. ఇన్నర్ లో క్రియేషను, అవుటర్ లో మేనిఫెస్టేషన్. ఇలా ఏదైనా మనం క్రియేట్ చేసుకుంటూ బయట మేనిఫెస్ట్ చేయొచ్చు. ఏది మేనిఫెస్ట్ అయిద్దంటే త్వరగా ఏదైతే అత్యంత ప్రేమ తత్వంతో ఉంటుందో ఆ భావంతో మనం చేస్తుంటాం, అది తొందరగా బయట మేనిఫెస్టేషన్. ఇప్పుడు నాకు ఉద్యోగం కావాలన్న దానికి, నాకు ఉద్యోగం వచ్చి నా కుటుంబం బాగుండాలనే సంకల్పానికి నేను ఒక 100 మందికి ఉద్యోగాన్ని క్రియేట్ చేసి 100 మంది జీవితాల్లో ఒక అద్భుతమైన వెలుగు చూడటానే ఏది పెద్దది సంకల్పం? చివరిది మంచిది. చివరిది మంచిది. సో ఇది తొందరగా మేనిఫెస్ట్ అయింది. ప్రకృతి తొందరగా సహకరించింది, నేచర్ స్పిరిట్ సహకరిస్తాయి, యూనివర్స్ సహకరించింది, మన చుట్టుపక్కల వాళ్ళందరూ సహకరిస్తారు. సో ఎప్పుడు మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా, మనం ఎప్పుడు ఈ ఆలోచన భావంతో ఎప్పుడైతే ఉంటామో సో అన్ని మనకు సిద్ధిస్తాయి. ఇదే ఒప్పో టెక్నిక్ పవర్. ధన్యవాదాలు.
ఓకే సార్. ఓకేనండి. ఇంకెవరన్నా ఉన్నారా డౌట్ అడిగా? లింగారెడ్డి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. లింగాచారి గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అంటే మైక్ సింబల్ ఉంటుంది సార్. ఆ మైక్ సింబల్ మీద అడ్డంగా రెడ్ మార్క్ ఉంటుంది కదా, అలా క్లిక్ చేస్తే ఆ రెడ్ మార్క్ పోవాలి. గురుగారు చెప్పండి సార్. ఏం లేదండి, మా బాబు ఇప్పుడు 8th క్లాసు. ఉమ్, స్టడీ మీద అసలుకి కాన్సన్ట్రేషన్ పెట్టడండి. ఉమ్. బాగా సెల్లు టీవీ కనెక్ట్ అవుతుంది బాగా. ప్రతి అదొక బాధ కుటుంబంలో ఉందండి నాకు. ఆ, మీకే లింగాచారి గారు మీకే కాదు, ప్రతి ఆ, కుటుంబంలో ఉన్న సమస్య ఇది. సెల్లు. ఏం చేయాలండి అసలుకి ఎంతో బాధేస్తుంది. ఒకటి బాధపడద్దు, ఆ, బాధపడాల్సిన పని లేదు. స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఐ- స్కూల్లో ఆ, వాడు ఏ బెంచీలో కూర్చుంటున్నాడు, వాళ్ళ చుట్టుపక్కల ఆ, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఆ, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో తిరిగి, ఇది ఒక అనాలిసిస్ తీయండి ఫస్ట్. ఆ, గురుగారు. పిల్లలు మన దగ్గర ఉండేది ఉమ్, కొద్దిసేపే, మిగతా అంతా కూడా గురుగారు బయట తిరుగుతూ ఉంటారు. గురుగారు బయట వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ ని బట్టి కూడా వీళ్ళ బిహేవియర్ అనేది మారుతూ ఉంటది. ఉమ్, ఆ, కాబట్టి మీరు స్కూల్కి వెళ్ళి క్లాస్ టీచర్ సింపుల్, దీని గురించి పెద్దగా వాడు ఇంకేం ఐఐటిలోకి రాలేదు, లేకపోతే బిట్స్ పెనాలి చేయట్లా, మీరు అంతగా వరి అవును. అవ్వద్దు. ఉమ్, వరి ప్రెజర్ పెంచుకోవద్దు. 8th క్లాసే కాబట్టి చిన్నపిల్లలు సహజంగా అలాగే ఉంటారు. ఆ, అన్నిటికన్నా ముఖ్యంగా ఫోన్ తీసేసేయండి. ఆ, ఫోన్ అసలు దరిదాపుల్లో కూడా, ఆ, పిల్లలు ఉన్నప్పుడు మీరు ఎక్కువసేపు ఫోన్ ఆడొద్దు, ఆ, ఆ ఫోన్ వినిపించదా? అందుబాటులో ఉండదు. ఆ, అర్థమైందా? మనం ఏదో ఆ, గారాబంగా తీసుకోమ్మ ఇచ్చామంటే వాళ్ళ ఆ, చేతిలోకి మనం విషయం ఇచ్చినట్టే. అవును. సో ఫోన్ అనేది మీకనే కాదు, జూమ్ ఉమ్, సెషన్ లో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నేను సాష్టాంగ నమస్కారం చేసి చెబుతున్నా. దయచేసి పిల్లల్ని ఫోనుల దగ్గర ఎంకరేజ్ చేయొద్దు. అసలుకి వాళ్ళు కింద పడి కొట్టుకునియండి, ఏడవనియండి, ఏదైనా చేయండి, ఫోన్ మాత్రం ఇవ్వద్దు. ఉమ్, మొబైల్ ద్వారా తెలియక పిల్లలు ఎంతో హిప్నటైజ్ అయిపోతున్నారు. మనకు తెలియకుండానే ఒక, మనకు తెలియదు వాళ్ళు ఇదైపోతున్నారని కూడా. అవును అన్ని గురుగారు. అయిపోయాక చేతులు కాలేక మనం చేస్తే ఏం ఉపయోగం లేదు. దయచేసి పిల్లలకి, ఎప్పుడైతే ఈ కరోనా తల్లి వచ్చిందో అక్కడి నుంచి అవును పిల్లలకు గురుగారు. కూడా సెల్ అలవాటు అయింది. సో అవును కాబట్టి గురుగారు. ఇప్పుడు అవసరంలా సెల్ అనేది అసలు దయచేసి ఇవ్వద్దు ఎవరు. కావాలంటే గురుగారు. ఇంకేదన్నా మీరు ఆల్టర్నేట్ గా చూడండి, కానీ మొబైల్స్ మాత్రం పిల్లల చేతికి ఇవ్వద్దు. గురుగారు. మీరు స్కూల్కి వెళ్ళండి సార్. స్కూల్కి వెళ్ళి ఆ గురుగారు. ఆ స్కూల్లో క్లాస్ లో పక్కన కూర్చునే పిల్లలు ఎవరెవరు ఉంటున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అని ఒకసారి క్లాస్ టీచర్ని సంప్రదించండి. గురుగారు. వాళ్ళ క్లాస్ టీచర్ని సంప్రదిస్తే ఆమె మీకు డేటా ఇస్తా, ఆ డేటాని బట్టి మనం ఏం చేయాలో చూడవచ్చు. మీరు ఓకే మీరు గురుగారు. పిల్లల మీద కూడా ఇది ఒప్పును. జనరల్ గా పిల్లలు ఇప్పుడు మనం ఆ ఏజ్ లో ఎలా ఉన్నాం సార్, అల్లరి చిల్లరగానే గురుగారు. ఉంటాం. అవును. మనం మన ఇంట్లో మన పిల్లల్ని ట్రీట్ చేసేటప్పుడు మనం కూడా ఫస్ట్ ఆ ఏజ్ లోకి వెళ్ళాలి. ఆ ఏజ్ లోకి అవును. వెళ్ళి ట్రీట్ చేస్తేనే మనకు ఒక ఉమ్, క్లారిటీ ఉంటది. లేదంటే గురుగారు. స్ట్రెస్ పెరిగిద్ది. ఆ, మనం అలాగే ఉన్నాం ఆ రోజుల్లో. గురుగారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు పిల్లలు అడ్వాన్స్ ఉన్నారు కాబట్టి మనకు కొద్దిగా అర్థం కాదు. ఏమి గురుగారు. కంగారు పడాల్సిన పని లేదు. మినిమం ఉమ్, జాగ్రత్తలు తీసుకుంటారు. మినిమం జాగ్రత్తలో ఫస్ట్ మొబైల్ ఇవ్వద్దు. ఆ, స్కూల్లో ప్రతిదీ రిపోర్ట్ తీసుకోండి సాయంత్రానికి. గురుగారు. ఎవరు ఏ పిల్లలు ఇప్పుడు సండే సాటర్డే వచ్చిన బయటకు వెళ్తా ఉంటారు కదా ఆడుకోవటానికి, ఆ, ఆడుకునేటప్పుడు అంటే పక్కన పిల్లలు. ఫ్రెండ్స్ తోటి ఎక్కువ ఉండడు గురుగారు. ఆ, ఉండడు. స్కూల్లో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళతో ఆ క్లాస్ లో ఉన్నప్పుడే అంతేగాని ఇంకా బయటికి ఇంటికి వస్తే ఇంకా పిల్లలతోటి కానీ ఎవరితోటి కానీ ఉండడు. కానీ ఉమ్, ఇంట్లో ఎక్కువ సెల్లు టీవీ. సెల్ తీసేయండి. ఆ, చెప్తున్నా కదా, సెల్ మీరు ఆ, ఇస్తేనే కదా తీసుకుంటుంది. అవును మన గురుగారు. అవకాశం. సో ఫస్ట్ తప్పు కూడా మనలో ఉంది. సో ఆ, ఫస్ట్ సెల్ అనేది పక్కన పెట్టండి. గురుగారు. టీవీని కూడా కొద్దిగా నిదానంగా తగ్గించేసి ఏదో యాక్టివిటీ పెట్టండి ఇంట్లో. ఆ, స్పోర్ట్స్, ఇండోర్ గేమ్స్ ఉమ్, ఉంటాయి కదా, క్యారమ్ బోర్డు, అవును. చెస్, ఆ, కొద్దిగా అలాంటివి ఏర్పాటు చేస్తే వాళ్ళకి కొంత డైల్యూట్ అవుతా ఉంటది. గురుగారు. మనం ఓవర్గా రెస్ట్రిక్షన్ చేస్తే మళ్ళీ వాళ్ళ మనసు అంతా దాని మీద వెళ్తా ఉంటది. అవును గురుగారు. అది, ఉమ్, దాని గురించి పెద్దగా ఏం చింతించాల్సిన అవసరం లేదు. ఉమ్. అదే స్టడీలో మాత్రం చాలా వీక్ గురుగారు.
వస్తుందండి, వస్తుంది. ప్రతి ఆ, స్టడీలో వీక్ అంటే కొంతమందికి వాళ్ళ యొక్క బ్రెయిన్ లెవెల్స్ బట్టి వాళ్ళు చదువుతూ ఉంటారు. గురుగారు. చేయండి, ఒప్పో టెక్నిక్ అప్లై చేయండి మీరు కూడా. ఓకే గురుగారు. క్లాస్ పిల్లలకి మాత్రం క్లా క్లాస్ మాత్రం నేను 3 రోజుల నుంచి ఉంటున్నాను. సూపర్ ఉంది గురుగారు. అంటే ఇంక ఓకే ఇది ఈ విధంగా నేను 4ంటికి లేచి మెడిటేషన్ 1 గంట సేపు చేస్తున్నాను గురుగారు. ఇంకేమన్నా ఇంప్రూవ్ చేయాలా? చేయండి, మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా కూర్చోండి మెడిటేషన్ లో. అదొకటని గురుగారు, నా ఉద్దేశం ఏంటంటే ఈ చిన్నతనం నుంచే స్కూళ్ళలో ఇది ప్రవేశపెడితే చాలా బాగుంటదేమని. ఆ, ఆల్రెడీ ఆ, స్కూల్స్ లో ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ లో రెగ్యులర్ ఉమ్, మెడిటేషన్ అని ఒక జీవో పాస్ చేసింది సార్. అది కూడా మన తెలంగాణ కూడా చేసి తెలుగు రాష్ట్రాలు చేస్తాయి గురుగారు. గవర్నమెంట్ చేసినా చేయకపోయినా ఈ రోజు పిఎస్ఎస్ మూమెంట్ లో చాలా మంది మాస్టర్లు స్కూల్స్ కి వెళ్ళి ఉమ్, వాలంటీర్ గా ఈ ధ్యానాన్ని అందిస్తా ఉన్నారు. గురుగారు. అయితే అన్ని కవర్ చే ఒకటి స్కూల్లో, ఇప్పుడు స్కూల్లో వాళ్ళకి కూడా మనం మెయిన్ అవగాహన కలిగియాలి. అది మెయిన్ గా కలిగినప్పుడు గురుగారు. ఇప్పుడు వాళ్ళకి ఆ స్కూల్లోనే ఆ బీజం నాటితే ఇక అవును, సమాజంలో బయటకు వచ్చినాక కూడా వాడు ఆ ఆ తాడుతోటే ఉంటాడు. మంచిగా ఉండాలని, మంచిగా చేయాలని. ఈ అవును, మన సమాజంలో జరిగే అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ పోకుండా వాడు అవును, ఫ్యూచర్ లో కూడా బ్రహ్మాండంగా ఉంటాడు గురుగారు. అవును సార్, అవును, కరెక్ట్. ఆ అందుకని ఈ మనకి వెనకట్లో ఇప్పుడంటే ఇవి వచ్చినాయి, కానీ పూర్వపు రోజుల్లో ఉమ్, గురుకుల స్కూల్ కి పాఠశాలలు. గురుకుల పాఠశాలలో ఫస్ట్ వెళ్ళంగానే ఆ, ఈ మెడిటేషన్ అయ్యాకే అన్ని జరిగాయి. అవును గురుగారు. సో ఇప్పుడు అవన్నీ మనం వెనకబడిపోయినాయి, మళ్ళీ మనం ఆ, ఉమ్, ముందుకు తీసుకెళ్తా ఉన్నాం, అంతే డిఫరెన్స్. ఉమ్. ఈ విధంగా సంఘ విద్రోహులు కాకుండా అవును, ఈ కాకుండా ఉంటారు అనే ఉద్దేశం అది. అది ఏ విధంగా గవర్నమెంట్ ఏ విధంగా తయారు చేయాలో మరి గవర్నమెంట్ కి ఆలోచన రావాలి. ఉన్న రాజకీయ అవును, నాయకులు, అవును మెయిన్ సార్, రాజకీయ నాయకులు కూడా ఈ ఈ పద్ధతుల్లో ఈ మార్గంలో వస్తే అవును, రాష్ట్రాలు కానీ దేశం కానీ బాగుపడుతుంది. కరెక్ట్, మనం గట అది నా కోరిక. అవును సార్, అవును కరెక్ట్ మీరు గురుగారు. చెప్పింది. ఆ, మెయిన్ మీడియా వాళ్ళల్లో మీడియా కూడా స్వార్థం, అవినీతి అవును, ఉండదు. అవును, ఆ, మెయిన్ స్వచ్ఛమైన. మీడియా ద్వారా సగం పిల్లలు డైల్యూట్ అయిపోతున్నారు. అవును మాధ్యమాల్లో గురుగారు. వచ్చే సీరియల్స్ అవును. కావచ్చు, మూవీస్ కావచ్చు. ఉమ్. ఇప్పుడు వాళ్ళకి చెప్పే టీచర్లకు కూడా ఇలాంటి అవగాహన బాగా రావాలి. వస్తేనే కొద్దిగా సమాజంలో ఎట్లా ఉండాలి ఏంటి అని కూడా ఇదివరకు చెప్పేది మనకు. అవును, పంతులు వాళ్ళు అనుభవించి ఆ అనుభవాలు మనకు చెప్తుంటే ఆహా అట్లనా ఎడ్యుకేషన్ ఎట్లనా అని ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆలోచించేది కూడా ఇప్పుడు గురుగారు. మేము చదువుకున్న రోజుల్లో మోరల్ క్లాస్ అనేది ఒకటి ఉండేదండి, అది మెయిన్. డైలీ ఉండేది. ఇప్పుడు ఆ, ఏమైంది, ఫిజిక్స్ లో ఎంత వస్తే కెమిస్ట్రీ టీచర్ బాధపడతాం, ఆ, తర్వాత కెమిస్ట్రీ పెంచడం, ఆ, కెమిస్ట్రీ ఎక్కువ వస్తే మ్యాథ్స్, తక్కువ వస్తే మ్యాథ్స్, ఇదే సరిపోతుంది కానీ అవునవును. పిల్లలకు మోరల్స్, ఎథిక్స్ అక్కడ ఉన్నాయి ఏం లేవు కదా. ఇప్పుడు ఉన్న జనరేషన్ టీచర్లకు కూడా మోరల్ ఇది కలెక్ట్ వాల్యూస్ చేయడం, లేవు. రిజల్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ గానే చూపెడుతున్నారు కానీ అవును గురుగారు. డిసిప్లిన్ ఓరియంటెడ్ గా అంతగా పట్టించుకుంటుంది ఏముంది. అవును గురుగారు. అదొకటి, తల్లిదండ్రులు కూడా పూర్తిగా బాగా సంపాదించే స్థాయిలోకి వెళ్ళగానే ఆ, గారాబంగా అతి గారాబంగా పెంచుతున్నారు. ఆ అవునవును. అతి గారాబం అనేది కూడా ఒక్కొక్కసారి దెబ్బ కొడతా చాలా ఉంది. ఇబ్బంది సో వస్తుంది. ఒక ఫ్యాక్టర్ కాదు, దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. అవన్నీ అవును. సరిచేయాలంటే అందరిలో మార్పు రావాలి. మనం మార్పు ఎన్ననుకున్న రావాలి. స్కూల్ వైపు కాదు, ఇటు ఉమ్, తల్లిదండ్రుల వైపు రావాలి, స్కూల్ యాజమాన్యాల నుంచి మార్పులు రావాలి, ఉమ్, సమాజంలో కొన్ని చట్టాలను కూడా మార్చాలి. అవన్నీ అవును. జరిగినప్పుడే విద్యార్థులకి ఒక అద్భుతమైన రాబోయే రోజుల్లో వాళ్ళ యొక్క ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. అవును. ఈ చెడు అలవాట్లు అనేది పోతాయి కానీ గురుగారు. వస్తుంది సార్, వస్తుంది అతి కొద్ది రోజుల్లోనే. రావాలి. ఈ నేను విద్యా కోరుకునేది ఆ వ్యవస్థ అంతా దేవుడు. కూడా మనం అతి అతి దగ్గరలోనే ఉంది ఆ టైం కూడా, అతి ఆ దేవుడు సమీపంలోనే కోరుకుని. విద్యా వ్యవస్థ అంతా కూడా కొలాప్స్ అయిపోయి మళ్ళీ మనం ఆ పాత అవును. గురుకులాలు అనే పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ అవలంబిస్తారండి, కాదు కొద్ది ఓర్పు ఉమ్, పట్టాలి. అవునవును. ఆ మనుషులలో మోడీ అది గారు మోడీ గారు చేస్తారండి ఖచ్చితంగా. చెయ్యాలి, చెయ్యాలి. అవును చేస్తేనే గురుగారు, అది. మేడం, నేను మొన్న ధ్యాన మహాయజ్ఞానికి పోయినప్పుడు చూసా మేడం. మిడ్నైట్ ఛానల్ అనేసి ఒక ఛానల్ క్రియేట్ చేసి ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా భార్య భర్త.
వాళ్ళు ఏంటది మేడం? వచ్చారండి. వాళ్ళకు పత్రిజీ గారు చెప్పిన కాన్సెప్టే ఇదంట. ప్రతి ఒక్క ఏంటి స్కూల్ కు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ధ్యానం? మన దేశంలోనే కాదు వేరే దేశాల్లో కూడా వెళ్ళాలి ఈ ధ్యానం అనేది అని ఆయన పత్రిజీ గారికి వాళ్ళకి ఫస్ట్ ఇచ్చిన కాన్సెప్ట్ అదంట. అవును మేడం. వాళ్ళు చెప్పారనమాట, మాకు ఇచ్చిన కాన్సెప్టే ఇది, మేము ఈ ఛానల్ ద్వారాను ప్లస్ అందరి దగ్గరికి వెళ్ళి ఉస్మానియాలో ఫస్ట్ వాళ్ళు చేసాం, మేము ఉస్మానియా యూనివర్సిటీలో అని చెప్పారు సార్. ఈ కాన్సెప్ట్ అనేది వాళ్ళకు ఇచ్చారు, పత్రిజీ గారు రాసి ఇచ్చారు, ఎలా ఎలా వెళ్ళాలి ముందుకు అని మాకు అనేసి చెప్పారనమాట. ఈ సిస్టమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది, అతి అవును తొందరలోనే వస్తుంది అని చెప్పారండి. రాము, ఆయన పేరు రాము. సార్ ధ్యాన ఉస్మానియా ప్రాజెక్ట్ అని అవును సార్. చాలా ఉన్నాయి మేడం. పిఎస్ఎస్ మూమెంట్ లో ఆ, చాలా మంది స్టూడెంట్స్ వర్క్ చేస్తా ఉన్నారు. ఆ, వాళ్ళకి ఇచ్చిన కాన్సెప్టే అదంట సార్. అవును అది మొత్తము మన దేశంలో కాకుండా విదేశాల్లో కూడా వ్యాప్తి చెందుతుంది అని గురువు గారు అప్పుడే చెప్పేశారంట వాళ్ళకు, ఇది మీ లక్ష్యము అనేసి. అవును. ఎందుకంటే పిల్లలకి తొందరగా పనిచేస్తుంది మెడిటేషన్. వాళ్ళు ఎక్కువ ఎంటీ మైండ్ ఉంటది కాబట్టి అతి తొందరగా వాళ్ళకి ఆ యొక్క మార్పు అనేది, అంతరంగ మార్పు అనేది, మనం ఎన్ని మోటివేషన్లు పెట్టినా ఎన్ని మంచి సినిమాలు చూపెట్టినా ఆ నిమిషం చూసినట్టు ఉంటది. తర్వాత ఒక గంట పడుకోగానే వాళ్ళు మళ్ళీ యథా రాజా తదా ప్రజ అన్నట్టు నార్మల్ గానే ఉంటాడు. ఎప్పుడైతే మనం పిల్లల చేత మెడిటేషన్ కూడా అలవాటు చేస్తామో వాళ్ళు మానసికంగా అంతరంగ మార్పులు వస్తాయి. అంతరంగంగా మార్పు వచ్చినప్పుడే బాహ్యంగా వాళ్ళు మార్పు కనపడుతుంది. అప్పటి వరకు మనం ఎన్ని సినిమాలు చూపెట్టినా ఎన్ని మోటివేషన్ క్లాసులు పెట్టినా ఏది చేసినా కూడా వాళ్ళకి ఏం పట్టదు గాక పట్టదు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అంతరంగంగా మార్పు వస్తుంది. ఆ అంతరంగ మార్పే కాన్స్టెంట్ రోజు బాహ్యంగా వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ ఆలోచన అన్ని మార్పులు వస్తాయి. అర్థమైందా? మనం కళ్ళంటి నీళ్లు తెప్పించినా కూడా కొద్దిసేపు ఎడుతాడు, ఒక గంట పడుకోగానే మళ్ళీ మామూలే, ఏం గుర్తుండదు వాళ్ళకి. అది సహజం. కాబట్టి మెడిటేషన్ అనేది, అందుకని మెడిటేషన్ ఈజ్ ద మాస్టర్ కీ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ ఉంది. ధ్యానానికి మించింది ఏది లేదు. అంతరంగంగా మార్పు రావాలంటే ధ్యానం ద్వారానే వస్తుంది, వేరే మార్గం లేని కాక లేదు. మన స్కూల్కి వెళ్ళి అసలు పెద్ద క్లాసులు కూడా చెప్పాల్సిన పని లేదు. జస్ట్ ఒక 20 minutes వాళ్ళ చేత మెడిటేషన్ చేపిస్తే చాలు. ఆటోమేటిక్ 11 days 14 days 21 days లో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. ఓకేనా? సో కాలం చాలా అయింది, 7:20. సో సార్ చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు చిన్న డౌట్. చెప్పండి. సార్ కృష్ణ పరమాత్మ యశోదకి లోపలంతా చూపించాడు, భువనాలన్నీ 14 గంట లోపల ఉన్నదంతా. అటువంటి కృష్ణ అంటే ప్రేమతత్వంతో ఎవరినైనా మార్చొచ్చు అని ఆ కృష్ణ పరమాత్మ ఎందరినో మార్చాడు. అటువంటి కృష్ణ పరమాత్మ ఆ దుర్యోధనుడి దగ్గరికి సాక్షాత్తు వెళ్తూ కూడా ఆ ప్రేమతత్వంతో అతని యుద్ధానికి విముఖంగా లేదా తన రూట్ లో వచ్చేటట్టుగా ఎవరు చావుకి కారణం కాకుండా, యుద్ధం జరగకుండా ఏమి నివారించలేకపోయాడు సార్. కానీ ఇక్కడ ఒకటండి, ఆ సంఘటన అనేది అలా జరగాలి. లేదు, ఆయన చెప్పారండి, దీనికి వెళ్ళినప్పుడు ఏమంటాము, ఇద్దరిని ఒక చోటికి చేర్చి వాళ్ళకు రాయబారిగా వెళ్ళినప్పుడు, నాయనా మీరు ఇట్లా ఇవ్వండి, వాళ్ళకు ఒక 5 ఊర్లు ఇవ్వండి అంటే, లేదంటే చూడు దీని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది అని ముందే జరగబోయేదాన్ని వివరిస్తాడనమాట. నువ్వు ఇవ్వకపోతే యుద్ధం వస్తుంది, యుద్ధం వస్తే ఇలా అంతా జరుగుతుంది, ఇలా జరిగినప్పుడు మీ రాజ్యం అంతా నాశనం అవుతుంది, కాబట్టి ముందే నువ్వు కళ్ళు తెరుచుకో, మేలుకో అని చెప్తాడండి. చెప్పకుండా కూడా ఆయన చెప్తాడు. చెప్పాడు, కానీ ఆ బుద్ధి అనేది ఇప్పుడు ఏదైతే ప్రేమతత్వంతో ఉందో అంతా మారిపోతారు అంటున్నారు కదా. ఇప్పుడు ప్రేమతత్వంతో అవతల వాడు ఎలాంటి వాడైనా మారుతాడు, వాడిలో మార్పు వస్తుంది, ప్రేమకు ఆ ఫ్రీక్వెన్సీ ఆ శక్తి ఉన్నది అంటున్నారు కదా. ఎదుటివాడు మన మీద నెగిటివ్ భావన ఉన్నవాడిని కూడా మనం మార్చొచ్చు, మన మీద పాజిటివ్ అయ్యేటట్టు చెయ్యొచ్చు అంటున్నారు కదా. చెయ్యొచ్చండి, కానీ అది ఏమైతుంది, దేనికి వాడు పరిణామము ఏం చేయలేకపోయాడు అంటున్నాను. చేసే ఎందరినో ఆయన చేసిన మార్చాలనే మహానుభావుడు ప్రయత్నం చేశాడండి. ప్రయత్నం చేసినా కూడా వినకుండా, నేను ఇదే మూర్ఖంగా వెళ్తాను అని వెళ్ళే వాళ్ళకి వినకపోవడం ఏంటంటా నేను వినకపోవడం. కృష్ణుడు అపారమైన ప్రేమమూర్తి, భగవంతుడు, భగవత్ స్వరూపుడు, ఎందరో మోకరిల్లిపోయారు కదా.
కానీ వాళ్ళు యుద్ధం ఎందుకు అనేది మోకరండి? అనివార్యం కదండి. సార్ అంటే నేను ఇప్పుడు ఆ, మీరు అడిగింది కరెక్టే. సార్ ఇప్పుడు అది ఆ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు శ్రీకృష్ణ భగవాడు తెలియదే ఉంది, అంతా తెలిసిన అది జగత్ ఆ, మరి జగత్ ఇప్పుడు కదా ఆయన ఆ, ఆయనకి తెలియదు ఏముంటది చెప్పండి. అదే అది ఆ యొక్క అది అలా జరగాలని ఉంది, ఆయన ఇద్దరు కూర్చోబెట్టి చెప్పాడు, వినలేదు. విన్నప్పుడు అతను చేసుకున్నాడు, అతని కర్మ అతను అనుభవిస్తాడు. ఇక్కడ చెప్పటం మన వంతు. ఎదుటోడు ఇప్పుడు మనం మారాలి, ఎదుటోడు మారతాడా మారడా అనేది అది వాడి యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని బట్టి ఉంటది. నేను ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు రాంగ్ వేలో వెళ్తున్నాడు, వాడు మారాలి 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 అద్భుతంగా ఉండాలి అని నేను పంపుతా ఉన్నాను. వాడు నా ఫ్రీక్వెన్సీ అందుకోలేడు, అదే అందుకోలేనప్పుడు నేను ఎలాగే ఉంటానప్పుడు ఉంటాడు, ఆ కర్మ వాడు అనుభవిస్తాడు. దానికి దీనికి అంటే సంబంధం ఏముంది? కాదు సార్, అంటే మీకు నెగిటివ్ గా మాట్లాడుతానని కాదు సార్. లేదు, నాకు అర్థమైంది. నేను మిమ్మల్ని ఏం తప్పు అంటలేదు సార్, మీరు అడిగింది అదే 100% సార్. ఇప్పుడు మనం ఎదుటోడు అయితే ప్రేమతో ఉండాలని మనం మనం ఆ, ఆ ప్రేమతత్వంతో పంపుతా ఉంటాము. వాడు కనీసం సార్ మినిమం కనెక్టివిటీ ఉండాలి కదా. ఆ కనెక్టివిటీ అదే లేనప్పుడు వాడి బతుకు ఇంకంతే, మనం ఏం చేయలేము. అది వర్కౌట్ అవుతుంది, ప్రేమతో అవతల వాళ్ళు మారుతారు ఖచ్చితంగా అని మారుతాడు. అంటున్నాడు కదా. ఇప్పుడు మనం చేయకముందనే లాజికల్ థింకింగ్ వద్దు సార్, ఫస్ట్ మీరు సార్ ప్రాక్టీస్ సార్ చేయండి. ఇప్పుడు మీకు ఒక సార్ సమస్య ఉంటే దాని మీద ప్రాక్టీస్ చేయండి. మనం సార్ ఆధ్యాత్మికంగా లాజికల్ థింకింగ్ ఉండకూడదు. అయిద్దా సార్ అవుదా, అర్థమైందా? ఆ, అంటే నా వరకు నేను అనలేదు, ఆ అలా చెప్పారు కదా, ఆ భగవంతుడికి కూడా అవుతుందండి. ఎంతమంది మారి ఇప్పుడు నేను అదే ఎగ్జాంపుల్ చెప్పేది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నా, వేరే వాళ్ళొద్దు, నేను నా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. వాడు నేను సార్ చెప్తే కొద్దిగా ఒక 10% వినగలిగాడు అనుకోండి, వినగలిగి యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ పని చేస్తుంది ఇది. వాడు అసలు పూర్తి వ్యతిరేక భావంతో ఉన్నాడు అనుకోండి, కొద్దిగా టైం పడుతుంది. కానీ ఎక్కడో చోట మనిషి మారాలిగా, సార్ మార్పు అనేది రావాలి కదా. దానికోసం రావాలి మనం వెయిట్ చేయాలి అంతే. సార్ మీకు సార్ అర్థమైన పాయింట్? సార్ సార్ మార్పు అనేది ప్రతి మనిషిలో రావాల్సిందే. ఇప్పుడు మారకపోవచ్చు, ఖచ్చితంగా వాడు మారి తీరాలి. మారకపోయి ఎవడి కోసం మారుతాడు? నా కోసం మారుతాడు, మీకోసం మారుతాడు, వాడి తన కోసం గురించే వాడు మనం మారాలి. అవును కాదు, అది టైం పట్టొచ్చు. 3 నెలలు అవును అనుకుని 6 నెలలు అవ్వచ్చు. 3 నెలలు అవును అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు, 6 నెలలకు పెంచుకుంటాం, పోయేది సార్ ఏముంది? సార్ అవును అది అన్నిటికన్నా ప్రేమ తత్వానికి హైయెస్ట్ ఉంది. అందుకని ఇప్పుడు అవును అర్జునుడు వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, దుర్యోధనుడు వెళ్ళి ఎక్కడ కృష్ణుడు తల కాలు దగ్గర దగ్గర కూర్చోండి. కూర్చున్నాడు. మరి కృష్ణుడికి అవును ఎవరు కనపడతాడు? అర్జునుడు కనపడతాడు, దుర్యోధనుడు కనపడతాడు. అర్జునుడే అర్జునుడే. ఆ, అది ఓకేనా సార్? ఓకే, ఓకే ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. అందరికీ ధన్యవాదాలు. అట్లాగే మరి ఈ సెషన్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, మీ అందరికీ మరొకసారి సార్ థ్యాంక్ యూ. సార్ ఈరోజు మీరే వస్తారు అనిపించింది సార్ నాకు. ఏ మేడం? మీరే వస్తారు అనిపించింది ఎందుకో రాత్రి నాకు. రాత్రి పెట్టుంటారులే మెసేజ్, అందుకని అనిపించి ఉంటుంది. గురుగారు, హలో హలో వస్తారు. హలో ఒక్క నిమిషము వస్తారు. గురుగారు, ఇంకా డౌట్స్ ఉంటే ఎవరైనా క్లియర్ చేసుకోవచ్చు. సార్ వస్తారు, ఏదన్నా పక్కకు పోయిండొచ్చు. అయితే మన శివగారు వచ్చేసరికి అందరికి కూడా యాక్టివ్నెస్ వచ్చేసిందే చక్కగా కదా సార్. హలో సార్ లీవ్ అయినట్టున్నారు. మేడం గారు, చెప్పండి మేడం గారు, మీరు క్లాసులు టీచింగ్ క్లాసులు అని చెప్పారు కదా, 6 మంది మెంబర్స్ అవును ఉన్నారు కదా. అవునండి.
దాంట్లో నా పేరు కూడా చేర్చండి మేడం. ఓకే సార్, మీరు ఒకసారి నా నెంబర్కు మెసేజ్ చేస్తారా? మీ నెంబర్ నాకు తెలియదు మేడం. అదే నేను అందువల్ల చెప్తున్నాను 95 95 736 736 79 79 495 495. మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం గారు. హలో 75 సారీ 79 7 9 7 9 436 436 ఒక్క నిమిషం. మేడం 79436. హలో మేడం. హలో ఒక్క నిమిషం ఉండండి, నేను మీకు దీంట్లో పెడతాను, దాంట్లో పెట్టండి మేడం. చాట్లో పెడతాను, ఎందుకంటే అందరూ చూసుకుంటారా. మేడం అలాగనే ఇలా ఈ రోజు క్లాస్ చెప్పిన సార్ నెంబర్ కూడా పెట్టండి. దయచేసి శివ గార్డా పెట్టగలుగుతారా? పెడతానండి. పెట్టండి దయచేసి. ఓకే మేడం నాది ఛార్జ్ లో ఉంది మేడం, నేను సైన్ అవుట్ అవుతున్నా. సార్ డౌట్స్ ఏదో ఉన్నాయని పాపం అడిగారు సార్. అవునా, ఓకే. స్విచ్ ఆఫ్ అయింది ఛార్జ్. చెప్పండి అదే మేడం, అన్నాను. అడగమనండి. ఎవరమ్మా అడగండి, డౌట్స్ ఉంటే అడగండి. గురుగారు తమరి నెంబర్ కూడా ఇందులో పెడితే బాగుంటుందేమో అని. నా నెంబర్ 770287. నా నెంబర్ గ్రూప్ లో ఉంటది ఆల్రెడీ అడ్మిన్ గా. సరే రాసుకోండి, 770. ఉండండి కొద్దిగా ఉన్నట్టు ఉండండి 77 0287 770 287 6486. 6486. థ్యాంక్ యూ గురుగారు. ఓకే సార్. గురువు గారు అంత పెద్ద పెద్ద పదాలు వద్దులే సార్, మామూలుగా. అయ్యో తప్పండి, అట్లా అనొద్దు దయచేసి. అట్లా అన్నది స్వీకరించండి, అట్లా అనొద్దు. చిన్నవాడైనా పెద్దవాడైనా గురువే. ఇప్పుడు మంచిని గ్రహించేటప్పుడు గురువే, తెలియని మీరు విషయాలు మా చెప్పేటప్పుడు గురువుగారు గురువే. వచ్చారు సార్. మేడం మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. శివ గారు, మేము 20 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, కట్టుకోలేకపోతున్నాము. చెప్పండి అమ్మా, చెప్పండి తల్లి. 20 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, కట్టుకోలేకపోతున్నాం. చెప్పండి మీరు. ఎందుకు కట్టుకోలేకపోతున్నారు? డబ్బున్నా కట్టుకోలేకపోతున్నాం. మా అత్తగారు ఏమని అంటారేమో అని మా ఆయన. మళ్ళీ మేము కట్టుకున్న తర్వాత వాళ్ళు ఇల్లు తీసుకుంటాం. ఇది మా మామగారి ఇల్లు అనమాట. అట్లా. మీ మామగారి ఇల్లు అంటే మీ హస్బెండ్దే కదా, ఇంకా దానికి ఎవరో ఎందుకు లాక్కుంటారు? వాళ్ళ అమ్మ చనిపోయింది, ఇంకొక ఆవిడ చేసుకున్నాడు. ఇంకో ఆవిడని చేసుకున్నాడా? అట్లా. ఓకే, అంటే వాళ్ళ ఫాదరు, మీ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ ఇంకో ఆవిడని చేసుకున్నాడు. అప్పుడు ఎందుకు దానికి ఆలోచించడం? మీకు క్లారిటీ ఉంటే బయట ఎక్కడన్నా ఒక 2 సెంట్లు స్థలం కొనుక్కోండి, కట్టుకోండి. డబ్బు ఉందంటున్నారు కదా. అవునండి. బయట 2 సెంట్లు స్థలం కొనుక్కొని ఒక చిన్న హౌస్ కట్టుకోండి. మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు దాని మీద ఇంకోట్లు వేసుకోవచ్చు కదా. మా ఆయన చెప్తే అట్లా అంటే ఒప్పుకోవడం లేదండి. మనం కూడా ఉండొచ్చు కదా అంటే, ఆమెనేమో ఇవ్వను ఈ ఇల్లు అని చెప్పి ఆమె పేరు మీద రాయించుకుంది అమ్మగారు. అట్లా. దీనికి రెమెడీ ఏంటంటే, ఇప్పుడు అది 100% వాళ్ళు మీ ఇద్దరికి అవగాహన ఉన్నప్పుడు కట్టితే వాళ్ళు లాగేసుకుంటారని 1-2 పద్ధతులు. ఒకటి, ఆ ఇంటి కాగితాలు మీ హస్బెండ్ పేరు మీద లేకపోతే మీ పేరు మీద మార్పించుకోవటం. లేదండి, ఆల్రెడీ మా అత్తగారి పేరు మీద రాసేసారు. మీ అత్తగారి పేరు మీద రాస్తే ఆమె మార్చాలి కదా, ఆమె రాసి పెట్టాలిగా మీకు. ఆమె రాయదండి, ఇంకా ఆమె రెండో ఆవిడ మీద రాశారు కదా. రెండో ఆవిడ మీద రాస్తే
ఇక వద్దు, ఆ టాపిక్కే వద్దు. మీరు చక్కగా బయట 2 సెంట్లు ఎక్కడైనా మంచి స్థలం చూసుకొని హ్యాపీగా ఇల్లు కట్టుకోండి అక్కడ. ఇంకంతే, దానికోసం ఏ టెక్నిక్ అవసరం లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఆమె కాదమ్మా, మీరు కట్టుకున్న అప్పుడు ఆమె తనంతరం, అప్పుడు దాకా మీరు అక్కడే ఉండాలి కదా. ఆమె తనంతరం మీకు రాసిద్ది అని మీకు నమ్మకం ఉంటే కట్టుకోండి. అంటే అది ఆవిడ కూడా ఉంటుంది కదా, మా పిల్లలు బాగుండాలని. వేరే ఏమ్మా, వాళ్ళ పిల్లలు నేనెందుకు చూస్తాను? ఏం తల్లి? ఇప్పుడు ఇంకో ఆవిడ పిల్లల్ని నేనెందుకు చూడాలా, నా పిల్లలు అంటే బాగుండాలి కదా అని ఆమె మనసులో కరెక్ట్. ఉంటది. అవును, 100%. అందుకని మీరు వేరే ఆప్షన్ పెట్టుకోవద్దు. ఆమెకి ఆ, అలా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా అక్కడ ఇల్లు కట్టుకుంటే ఫ్యూచర్ లో మీకే ప్రాబ్లం ఉంటుందని మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి చక్కగా అక్కడ విలేజెస్ లో ఎక్కడైనా మంచి 2 సెంట్లు 3 సెంట్లు స్థలం తీసుకొని మంచిగా ఇల్లు కట్టుకోండి, మీకు ఓపుకున్నంత వరకు. ఫస్ట్ ఒక ఓకేనండి. ఫ్లోర్ వేసుకున్న తర్వాత మళ్ళీ నిదానంగా ఇంకో డబ్బులు ఉన్నప్పుడు ఇంకో ఫ్లోర్ లేపుకోవచ్చు. ఏముంది? ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం గారు చెప్పండి. హలో. చెప్పండి ఇప్పుడు సార్, నాకు తెలుసో తెలియక ఒకటి చెప్తున్నాను మేడం గారు. చెప్పండి. ఇప్పుడు గురువు గారు చెప్పినట్టు మీ దారిలోకి రావాలని మెడిటేషన్ చేయండి, ప్రయత్నించండి. ఓకేనండి. అది మేలు. ఇప్పుడు భగవంతుడు అనే వాడు మెడిటేషన్ ద్వారా మనకు మంచి చేకూరుతాడు. కాబట్టి మీరు కూడా ఇందాక గురువు గారు చెప్పినట్టు మెడిటేషన్ ద్వారా ఆమెను మార్చేసేది, ఎమ్మటే వచ్చేస్తుంది. ఓకే ఓకే, అంటే థ్యాంక్ యూ నాకు అండి. తెలియదు, అసలు దీని గురించి తెలియదు. అందుకంటే గురువు గారు చెప్పిన విధానం ప్రకారం నేనేదో సలహా ఇస్తున్నాను, నాకు తెలిసింది సలహా ఇస్తున్నాను. ప్రయత్నం చేశానండి. అది అంటే ఏం ఆ లేదు విధంగా సార్. మారిస్తే ఇక ఇప్పుడు ఆమెకు కూడా పిల్లలు ఉన్నారు కదా, ఇంకిద్దరు పిల్లలు పిల్లలు ఉన్నారంట. ఉన్నారు. ఆ పిల్లలు పిల్లలు ఉన్నారు ఉన్నప్పుడు కాబట్టి ఏమైందంటే ఆమె ఏంటంటే ఇప్పుడు తను నా పిల్లలు నా భర్త అనేది ఉంటది కదా. ఉంటది, సో కరెక్టే గురుగారు. మీరిచ్చిన సరే సమాచారం ప్రకారం నేను చెప్పగలుగుతున్నాను ఏంటంటే ఓకే. ఆమెలో ప్రేమతత్వం త్వరపడి అందరికి వారికి ఎవరికి చెందాల వాటా వారికి చెందించేటట్టు ఆ ప్రేమతత్వం అనేది ఆమెలో చేకూరుతుంది. అంటే నేను మీ యొక్క క్లాస్ ఇచ్చిన ప్రకారంగా నేను చెప్తున్నాను అది. సరే మా ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మీకు క్లారిటీ వస్తే ఆ క్లారిటీని బట్టి మూవ్ అవ్వండి. లేదు అంటే ఇక 2 ఆప్షన్ మీరు చూసుకోండి. ఓకేనా? ఎందుకంటే మనం ప్రేమతత్వం ఉండాలి, వాళ్ళలో బయట ఎదుటి వాళ్ళని కూడా ప్రేమతత్వం ఉండాలి. కక్ష సాధింపు చర్య ద్వారా ఏది సాధించలేవు. అవును. ప్రపంచంలో ఏమవుతుంది మీది లావణ్య గారు? భూమి మీద పుట్టి సికింద్రాబాద్ అండి. ఎవరమ్మా? సికింద్రాబాద్. ఓకే. హైదరాబాద్ అండి. భూమి మీద పుట్టిన వాడు బతికేదాకా కక్ష సాధింపులతోటి ఎవ్వడు సాధించలేడు, ఏది సాధించలేడు. అవును. గురుగారు చెప్పిన ప్రకారంగా మనం ప్రేమతత్వం, సత్యసాయి బాబా గాని రమణ మహర్షి గాని వాళ్ళంతా ప్రేమతత్వం తోటి జనాలు మార్చారు. కానీ ఎవరు ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు చేసిన వాడు ఎవడన్నా చరిత్రలో మిగిలిందా చెప్పండి? ఎవరు మిగలలే కదా. అది మేడం, కొద్దిగా నేను చెప్పిన దాని ప్రకారం మీరు కూడా అది ఏర్పాటు చేసుకోండి. ఓకేనండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివ గారు. ఓకే అమ్మా, ఓకే. రోజు మీ అత్తగారిని ముందు కూర్చోబెట్టుకొని ఒక్కొక్క టెక్నిక్ అప్లై చేయండి. ఆ ముందు కూర్చోవాకి ఇదే నాకేందో మళ్ళీ స్టార్ట్ చేసింది అనుకుంటా, తెలియకుండా చేయండి. ఓకే తల్లి, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా అడుగుతారా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సార్ వెంకటరత్నం గారు నమస్తే. వెంకటరత్నం గారు బాగున్నారా సార్? నమస్తే అండి. బాగున్నా. మీరు ఎలా ఉంది? మీ ఆరోగ్యం అంతా బాగుంది? అప్పుడు సర్జరీ అయింది సార్. ఎలా ఉంది? సర్జరీ అయినా కూడా అలాగే ఉంది. చూడాలి, 2-3 నెలల వరకు అలాగే ఉంటుంది అని చెప్పి అన్నారు. తర్వాత ఎలా ఉంటుందో చూడాలి సార్. ఓకే, అంతా బాగానే ఉంటుందిలేండి. పాజిటివ్ గా ఉండండి. రాధాకృష్ణ సార్ కూడా రావట్లేదు అనుకుంటా క్లాస్ కి. ఇంకా స్టిచెస్ ఓడవేయలేదు. ఓకే. మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో అవునండి, ఏది జరిగినా కూడా సాక్షిగా చూస్తా ఉండండి.
ఎక్కడ నిరుత్సాహపడొద్దు. అలాగే ఉన్నాను సార్, అలాగే. ఓకే సార్. సరే ఫ్రెండ్స్, ఇంకేం లేవు కదా డౌట్స్? ఓకే మేడం. సరే మేడం. ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.